भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ओम शांति शांति शांति। ओम परमपिता परमात्मा। ఓం ఓంకు వందనాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు అందరికీ వందనాలు. సర్వేభ్యో నమో నమః. ఓం అథ శ్రీమద్భగవద్గీత మూలము సర్వశాస్త్ర నిష్ణాత విపశ్చిద్వరేణ్య పండిత శ్రీ ముక్తిరామోపాధ్యాయ స్వామి ఆత్మానంద సరస్వతి తర్వాత సన్యాసి తర్వాత వారు రచించినటువంటి విరచిత భాష్యోపేతము అనుకరణ తెలుగు అనువాదం పండిత గోపదేవ శాస్త్రి గారు, టీకా తాత్పర్య వివరణము అవతారవాద సంయుతం అని వారు దీనికి పేరు పెట్టడం జరిగింది. అవతారవాదం గురించి కూడా చెప్పుకోవడం జరిగింది. అవతారం అవసరమా, అవతరించడం జరుగుతుందా, అసలు అవతారం అంటే అర్థం ఏమిటి కూడా చెప్పడం జరిగింది. ఈ పుస్తకము ఆర్య సమాజం కూచిపూడిలో లభిస్తుంది, ప్రయత్నం చేయండి లేనివారు. నిన్నటి వరకు ఈ పుస్తక భాష్యకర్త పండిత గోపదేవ శాస్త్రి గారి గురువు గారు శ్రీ ముక్తిరామోపాధ్యాయ అంటే స్వామి ఆత్మానంద సరస్వతి గారు ప్రస్థాన పేరుతో ఎందుకు రాయాల్సి వచ్చింది, ఈ భాష్యం భగవద్గీత ఎందుకు శుద్ధి చేయాల్సి వచ్చిందో చెప్పడం జరిగింది. ఇప్పుడు మహాభారతంలో ఈ గీత గురించి ఎక్కడ అంటే భీష్మ పర్వంలో వస్తుంది. ఇది భీష్మ పర్వంలో గీత గురించి ఈ ఉపదేశం గురించి భీష్ముడు అడుగుతాడన్నమాట, అసలు కృష్ణుడు ఏమని చెప్పాడు, ఏమని చేశాడని చెప్పేసి. అలాగే సంజయుల్ని ధృతరాష్ట్ర అడుగుతాడు. అప్పుడు సంజయుడు మళ్ళీ చెప్తూ ఉంటాడు అన్నమాట, కొంత జరిగిపోయింది, అయిపోయింది నిజానికి. అయిన తర్వాత అప్పుడు మధ్యలో అడగడం జరుగుతుంది సంజయుని ధృతరాష్ట్రుడు, ఏం జరిగింది. అప్పుడు మొదలవుతుంది ధర్మక్షేత్రే కురుక్షేత్ర అని చెప్పేసి. అయితే భీష్మ పర్వంలో గీతలో ఎన్ని శ్లోకాలు, దాని గురించి ఒక శ్లోకం ఉంది. మహాభారతం భీష్మ పర్వం 43వ అధ్యాయం 4వ శ్లోకం రాసుకోండి ఎవరైనా, చూడండి. మహాభారతం ఉన్నవారు భీష్మ పర్వము 43వ అధ్యాయము 4వ శ్లోకము, అందులో ఒక శ్లోకము ఇది. షట్ శతాని సంవిశాని భీష్మ పర్వము 43వ అధ్యాయము 43 అధ్యాయం 43 4 అని రాసుకోండి. 43 4వ శ్లోకం. ఆ శ్లోకం మీకు ఫోటో పెడతాను తర్వాత. షట్ శతాని సంవిశాని శ్లోకానాం ప్రాహ కేశవ అర్జున 57 67 సంజయ ధృతరాష్ట్ర శ్లోకం ఏకం గీతాయాం మానముచ్యతే. గీతాయాం మానము అంటే ఈ విధంగా గీతలో ఎన్ని శ్లోకాలు ఇక్కడ చెప్పడం జరిగింది. శ్లోకంలో ఎవరెవరు ఎన్ని శ్లోకాలు చెప్పినారు, గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన శ్లోకాలు 620. షట్ శతాని సంవిశాని అంటే 620, విష అంటే 20, వింశ. షట్ శతాని సవింశాని అంటే స అంటే కూడి, అంటే 620 కూడి అంటే 620 శ్లోకాలు. ప్రాహు కేశవ, కేశవుడు అంటే కృష్ణుడు. ఇన్ని శ్లోకాలు చెప్పడానికి శ్లోకానం ప్రాహ ప్రకృష్టంగా చెప్పినాడు, ఉపదేశించినాడు. అర్జునుడు ఎన్ని 57 75, సప్త అంటే 7, పంచ అంటే 57, సప్త 7 50 57 శ్లోకాలు అర్జునుడు. సంజయుడు సప్తషష్టించ, షష్ఠి అంటే 60, సప్త అంటే 7 67 శ్లోకాలు సంజయుడు. ధృతరాష్ట్రుడు ఒక శ్లోకమే. ధృతరాష్ట్ర శ్లోకమేకం, ఒక శ్లోకం చెప్పడం జరిగింది గీతాయాం, గీతలో. మొత్తం ఎన్ని శ్లోకాలు అవుతున్నాయి లెక్క చేశారు ఎవరైనా? 620, 57,
67. ధృతరాష్ట్రుడు 1. మొత్తం 745 శ్లోకాలు అవుతున్నాయి. ఇప్పుడు నాకు గీతలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? గీతలో శ్లోకాలేని ఇప్పుడు మర్చిపోయారా? 1000 కదా శ్లోకాలు. 700 గురుజీ. 745 ఉన్నాయి ఇప్పుడు దీంట్లో. 1000 శ్లోకాలు ఉన్న గీత కూడా ఉందా? 1000 శ్లోకాల గీత ఉందా? 700 కానీ 750 శ్లోకాలు ఉన్న గీత కూడా ఒకటి ఉంది. 755. అది ఎక్కడంటే రాజస్థాన్ లో కతియావాడ్ ప్రాంతంలో కొందరు విద్వాంసులు తాళపత్ర గ్రంథాల్లో పరిశోధించి చెప్పారట. భోజపత్రంలో రాయబడినటువంటి శ్లోకాలు కొన్ని 755. ఇలా రకరకాలు దొరుకుతున్నాయి. తక్కువ కూడా ఉన్నాయి. 701 కూడా ఉన్నాయి. ఇంకా తక్కువ కూడా ఉన్నాయి. రకరకాలు ఉన్నాయి. అంటే ఇది విషయం ఇది కాదు. అసలు మన విషయం ఏంటంటే శుద్ధంగా ఉండాలి, వేదానికి అనుకూలంగా ఉండాలి, ఉపనిషత్తులకు. ఎందుకంటే ఉపనిషత్తుల యొక్క సారం అన్నారు కదా. భగవద్గీత అంటే ఉపనిషత్తుల సారం కదా. అధ్యాయం ముగింపులు ఏముంటుంది? ఏం రాసి ఉంటుంది? అవును, చూసారా? శ్రీమద్ భగవద్గీత ఉపనిషత్తు అదే ఉంటుంది. ఉపనిషత్తు పుస్తకం ఉంటే చూడండి, తీసుకురండి ఏముంటుందో. అంటే ఆ, ఉపనిషత్తుల సారం అని ఉంటుంది నిజానికి. మరి ఉపనిషత్తుల సారం అన్నప్పుడు ఉపనిషత్తులకు అనుకూలంగా ఉండాలి కదా. ఉపనిషత్తులకు వ్యతిరేకంగా ఉండకూడదు, విరుద్ధంగా ఉండకూడదు కదా. అది అదేమంటుంది, ఒక వాగ్దానం, ఒక ప్రమాణం అన్నమాట. ఉపనిషత్తుకు అనుకూలంగా ఉండాలి, ఎందుకంటే ఉపనిషత్తుల సారం కాబట్టి. ఇవన్నీ గమనిస్తే నిజానికి భగవద్గీత ఉపనిషత్తులకు అనుకూలంగా ఉంటుంది. వేదానికి అనుకూలమే, శాస్త్రాలకు అనుకూలమే, దర్శనాలకు అనుకూలమే నిజానికి సరిగ్గా లోతుగా అర్థం చేసుకుంటే. కానీ కొందరి ప్రయత్నం వలన ఈ సమస్య. కానీ ఇప్పుడు పంట పండేటప్పుడు వరి కానీ లేదా పాలు కానీ, ఆవు పాలు కల్తీ చేసి ఇస్తుందా? ఆవు పాలు ఎప్పుడైనా కల్తీ చేసి ఇస్తుందా? నీళ్ళు కలిపి ఆవు ఇవ్వదు. భూమి పంటలు కల్తీ చేసి ఇస్తుందా? ఏది కల్తీ చెరుకు కానీ పప్పులు కానీ ఏవైనా కానీ ప్రకృతిలో దానికి అది కల్తీ ఉందా? ఎక్కడైనా కల్తీ ఎవరు చేస్తున్నారు? ఏ పక్షి, ఏ పశువు? మనుష్యుడు. అది ఎవరు అనుభవిస్తున్నారు? ఇప్పుడు ఆ కల్తీని అనుభవించేది ఎవరు? కల్తీని తినేది ఎవరు? చేసేది మనమే, తినేది మనమే, అనుభవించేది మనమే. అనుభవించండి. చివరికి శుద్ధి కూడా చేసుకోవాల్సింది మనమే. శుద్ధి కూడా మనమే చేసుకోవాలి. ఆ పని కొందరు మహాత్ములు పాపం శ్రమించి తప్పించి శుద్ధి చేస్తారు, బుద్ధిని ఉపయోగించి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే మహాభారతంలో భీష్మ పర్వంలో కాదు, శాంతి పర్వంలో, దాంట్లో సృష్టి రచన గురించి రకరకాలుగా చెప్పడం జరిగింది. ఇందులో ఈ పుస్తకం రాయడం జరిగింది. భృగు మహర్షి భరద్వాజునికి చేసినటువంటి ఉపదేశం అదొక సృష్టి రచన ప్రకారం, అదొక క్రమం. ఇలా రకరకాలు చెప్పడం జరిగింది. 9 ఉన్నాయి. చివరి చదవండి ఒకసారి ఎవరైనా. చివరి సృష్టి రచన ప్రకారం చదివిన తర్వాత మీకు అర్థమవుతుంది. అంటే అసలు మహాభారతం జరిగిందా అని సందేహం కలుగుతుంది మనకు. సృష్టి రచన ప్రకారం నారదునకు విష్ణుపదేశము సృష్టి రచన ప్రకారం 9 ఇచ్చేవారు. 9. ఓ నారదా, జగత్తును ధరించు ఈ పృథివీ జలమునందు లీనమగును. అవును, జగత్తును ధరించే మొత్తం జగత్తును ధరించే పృథివీ. ఈ వాక్యం గమనించండి. జగత్తును ధరిస్తున్న పృథివీని జగత్తు ధరిస్తుందా? జగత్తులో పృథివీ ఉందా? పృథివీలో జగత్తు ఉందా? వాక్యం గమనించండి. జగత్తును ధరించు ఈ పృథివీ జగత్తునే ధరిస్తుందట. అది జలమందు లీనమవుతుందట. మరి జగత్తును ధరించే పృథివీ జలమందు ఎలా లీనమవుతుంది? ఆ జలము జ్యోతిలోను, జ్యోతి వాయువునందును, వాయువు ఆకాశమునందును. తర్వాత ఆ మనస్సు మధ్యలో పోయింది, ఇక్కడ కనెక్షన్ పోయింది. ఆ మనస్సు అన్నాడు. ఆ ఆకాశం అని ఉండాలి. వాక్యం ఎక్కడ పోయిందో గమనించండి వాక్యాలు. ఆ మనస్సు అవ్యక్తం నందును, అవ్యక్తం పురుషుని యందును లీనము. ఆకాశం దేని యందు చెప్పలేదు.
ఆ సనాతన పురుషునకు పరమున ఏమీ లేదు. ఆ సనాతన పురుషునకు ఇంకా తర్వాత పరమున అంటే తర్వాత ఇంకేం లేదు, అయిపోయింది అంతే, ఫుల్ స్టాప్, ఆగిపోవాలి. అతడు తక్క మరి ఒకటి నిత్యం కాదు, అతడే వాసుదేవుడు సనాతనుడు. సనాతనుడు. అంటే ఇది గమనించండి, వాసుదేవరు, ఈ వాసుదేవుడు అంటే ఎవరు? వాసుదేవుడు ఎవరిని వాసుదేవుడు అంటారు? సనాతనుడు కాదు, వాసుదేవుడు అని ఎవరిని అంటారు? వాసుదేవుడు శ్రీకృష్ణుడు కొడుకు కదా. వాసుదేవుడు, కృష్ణుడు. శ్రీకృష్ణుడిని. ఆ వాసుదేవుడు అంటే ఎవరు? వసుదేవుని వాసుదేవ అంటే పుత్రుడు వాసుదేవుడు శ్రీకృష్ణుడు. కృష్ణుడు. ఇప్పుడు కృష్ణుడు ఏమైపోయాడు గమనించండి, ఎక్కడికి వచ్చాడు కృష్ణుడు? సనాతనుడు అయింది ఇప్పుడు మళ్ళా కాదా? నారదునికి విష్ణు ఉపదేశిస్తున్నాడు. ఉపదేశం ఎవరిది? విష్ణు యొక్క ఉపదేశం నారదునికి. ఓ నారద, ఇది మహాభారతం శాంతిపురంలో వస్తుంది, అధ్యాయం 347 అధ్యాయం. జగత్తును ధరించే ఈ పృథివీ జలమునందు లీనమవుతుంది. ఆ జలము జ్యోతిలోను, జ్యోతి వాయువునందును, వాయువు ఆకాశమునందును. ఈ ఆకాశం దేంట్లో రాయలేదు, పోయింది. తర్వాత ఆ మనస్సు అంటే అంతకుముందు మహతత్వం అవన్నీ ఉండాలి నిజానికి. ఆ మనస్సు అవ్యక్తమునందును, అవ్యక్తం పురుషుని యందును లీనమవును. ఆ సనాతన పురుషుడు ఇప్పుడు అవ్యక్తము దేని యందు లీనమవుతుంది? పురుషుని యందు. ఏ పురుషుడు? అది ఆత్మనా పరమాత్మనా? పురుషుడా పరమ పురుషుడా తెలియదు. ఆ సనాతన పురుషునకు పరమున ఏమీ లేదు, ఇక ఏం లేదు. అతడే ఎవరు? అతడు అద్దక మరొకటి నిత్యం కాదు ఇక. అంటే ఆ పురుషుడు మాత్రం నిత్యం, మిగతా నిత్యం కాదు, అనిత్యాలన్నమాట. అంటే అవ్యక్తం గాని, మనస్సు గాని, ఆకాశం, వాయువు, జ్యోతి, జలము, ఈ పృథ్వీ అన్ని కూడా అనిత్యములు. ఒక పురుషుడు మాత్రం నిత్యము. అతడు తక్క మరి ఒకటి నిత్యం కాదు, అతడే వాసుదేవుడు సనాతనుడు. ఇక్కడ వాసుదేవుడు ఎవరు? గీత ప్రకారంగా, మహాభారతం ప్రకారంగా వాసుదేవుడు అంటే కృష్ణుడు. కృష్ణుడే సనాతనుడు. తర్వాత చూడండి, పృథివీ ఆపస్తేజ వాయుర ఆకాశములన్నీ కలిసి శరీరం అవును. పాంచభౌతిక శరీరం కాబట్టి మనం ఒప్పుకోవచ్చు. ఇందులో పంచమహాభూతాలు ఉన్నాయి కదా. పృథ్వీతత్వం ఉంది, నీటి వ్యాప అంటే ఆప, పృథివీ ఆప, ఆప అంటే నీరు, తేజు అంటే అగ్ని, వాయువు, ఆకాశం. పంచమహాభూతాలని కలిస్తే ఈ శరీరం పాంచభౌతికం శరీరం అవుతుంది. ఆ శరీరం నందు ప్రవిష్టుడై దానిని నడుపువాడు జీవుడు. పంచభూతాలతో ఏర్పడినటువంటి శరీరంలో ప్రవేశిస్తాడు. ఆ ప్రవేశించి నడిపేవాడేవాడు? జీవుడు. అతడే శేషుడు, అతడే సంకర్షణుడు. పేరు గమనించండి. ఈ పాంచభౌతిక శరీరంలో ప్రవేశించి నడిపించేవాడు జీవుడు, అతడు శేషుడు, అతడే సంకర్షణుడు. అతడు తన కర్మానుసారంగానే సనత్కుమారుడయ్యను. వింటున్నారా? అతడే ఎవరు? సంకర్షణుడు. ఆ సంకర్షణ ఎవరు? శేషుడు. ఈ శేషుడు ఎవరు? శేషపదం ఎవరు? ఆదిశేషుడు. జీవుడు ఆదిశేషుడు ఆదిశేషుడు, అతడే శేషుడు. కృష్ణుడి యొక్క అదే విష్ణు యొక్క కాపాడుతాడు. పీఠం పడక, ఆసనం. అతడే అతడు తన కర్మానుసారంగానే సనత్ కుమారుడు అవుతాడు. సనత్ కుమారుడు ఎవరు? పౌరాణికంగా చెప్పండి, సనత్ కుమారుడు ఎవరు? పేర్లు విన్నారా లేదా? సనక సనందనులు, సనత్ కుమారుడు ఎవరు? నారదుని గురువు గారు కదా. గురువు గారు, అదే అంటున్నా, గురువు. ఉపనిషత్తులు వస్తుంది కదా, నారదు ఎవరితో ప్రార్థిస్తాడు? అన్ని చదివేశాను, అన్ని శాస్త్రాలు అయిపోయినాయి, కానీ నేను కేవలం శాబ్దిక జ్ఞానం మాత్రం ఆత్మవిధుని కాలేకపోయినాను. తరతి శోకం ఆత్మవిత్. ఎవరైతే ఆత్మవిధుడు అవుతాడో, ఆత్మ తెలుసుకుంటాడో, ఆత్మను తెలుసుకున్న వాడే శోకను తరిస్తాడు. విపినారాయణ గారు మ్యూట్లో ఉండండి, సౌండ్ వస్తున్నాయి. విపినారాయణ గారు మ్యూట్లో ఉండండి. విపినారాయణ గారు మ్యూట్లో ఉండండి, మాట్లాడి మ్యూట్లో పెట్టుకోవాలి వెంటనే. సనత్ కుమారుడు అయ్యాడు. తర్వాత భూతములన్నీ ఏ మనస్సునందు లీనమగునో. ఈ భూతములు అంటే పంచభూతములు అనుకోండి, లేదా ప్రాణులన్నీ కూడా. అంటే ఈ పంచభూతాలు ఎక్కడ లీనమవుతాయి? గుర్తుకొస్తున్నాయి? సాంఖ్య దర్శనం గుర్తుకొస్తున్నాయి ఎవరికైనా? విన్నవారు వెనక్కి వెళ్తే పంచభూతములు ఎక్కడ వెనక్కి వెళ్ళాలి? తన్మాత్రలు గురించి. పంచభూత అంటే మహాభూతములు
తన్మాత్రలు అంటే సూక్ష్మభూతములు, తన్మాత్రలు. ఆ తన్మాత్రలు వెనక్కి వెళ్తే అహంకారం, ఇంద్రియాలు కూడా వెనక్కి వెళ్తే అహంకారమే, అహంకారం ఇంకా వెనక్కి వెళ్తే మహతత్వం, అది కూడా వెనక్కి వెళ్తే అంటే లీనమైపోతే ప్రళయం అయితే సత్వరతమ కణాలు అంటే ప్రకృతి, మూల ప్రకృతి అక్కడికి వెళ్ళిపోతాయి. ఇక్కడ ఏమంటున్నారు, భూతములన్నీ ఏ మనసునందు లీనమగునో ఆ మనస్సే ప్రద్యుమ్నుడు. వినండి కథ. ప్రద్యుమ్నుడు ఎవరు ఇప్పుడు? ప్రద్యుమ్నుడు ప్రకృష్టంగా మనసు వెలిగేవాడు. ద్యుమ్నుడు అంటే ద్యుతి అంటే వెలిగేవాడు ప్రకృష్టంగా. ఇక్కడ ఎవరు ఇప్పుడు? మనస్సే. ఈ భూతములన్నీ ఏ మనసుందో లీనమవుతాయో ఆ మనస్సే ప్రద్యుమ్నుడు. ప్రద్యుమ్ను నుండి ఏ కార్యకారణ సంఘాతం ఉత్పన్నమయ్యనో దాని పేరు అనిరుద్ధుడు. అనిరుద్ధుడు ఎవరు కథలో? అనిరుద్ధుడు ఎవరు గుర్తు చేసుకోండి ఒకసారి. ప్రద్యుమ్నుడు ఎవరు? సరే ఇది చెప్పండి. ప్రద్యుమ్నుడు ఎవరు? కృష్ణుని కొడుకు ప్రద్యుమ్నుడు. అనిరుద్ధుడు ఎవరు? అనిరుద్ధుడు ప్రద్యుమ్ని ఎవరు? కొడుకు, ప్రద్యుమ్నుడి కొడుకు అనిరుద్ధుడు. కృష్ణ మనవాడు. మనవడు. కానీ ఇక్కడ ఏమంటున్నారు, మనస్సు ప్రద్యుమ్నుడు. ఆ ప్రద్యుమ్నుడి ఏ కార్యకారణ సంఘాతం, కారణం అంటే కారణాన్ని బట్టి కార్యం ఉంటుంది, అది దాని పేరేంటి? అనిరుద్ధుడు. జీవుడే వాసుదేవుడు. ఎక్కడికి వచ్చారు ఇప్పుడు మళ్ళీ? జీవుడే వాసుదేవుడు, క్షేత్రజ్ఞుడు, సంకర్షణుడు. సంకర్షణుడు నుండి ప్రద్యుమ్నుడను మనస్సును, దాని నుండి అనిరుద్ధుడను అహంకారమును ఉత్పన్నమవును. ఇంతకుముందు ఏమన్నారు? కార్యకారణ సంఘాతం ఉత్పన్నమయ్యనన్నారు. మనస్సు ప్రద్యుమ్నుడు అన్నారు. ఇప్పుడు ఏమన్నారు? ఇప్పుడు ఇక్కడ అహంకారమును, అనిరుద్ధుడను అహంకారమును ఉత్పన్నమవును. అహంకారం వేరైపోయింది, ఆ ప్రద్యుమ్నుడు మనస్సు అయిపోయారు. ఈ అహంకారం ఏమిటో ఆ మనస్సు ఏమిటో అంత గందరగోళం. దాని పేరే ఈశ్వరుడు. దేని పేరు ఈశ్వరుడు ఇప్పుడు? దాని పేరే ఈశ్వరుడు అంటే ఎవరు? దాని నుండి వెనక్కి వాక్యం చూడండి. దాని నుండి అనిరుద్ధుడను అహంకారమును ఉత్పన్నమగును. దాని పేరు, అహంకారం పేరే ఈశ్వరుడు. ఇప్పుడు అనిరుద్ధుడైన అహంకారం. అనిరుద్ధుడు ఎవరు? అహంకారం. అహంకారం పేరేంటి? ఈశ్వరుడు. ఇప్పుడు ఏమర్థమైంది? కృష్ణుడు కాదు ఇప్పుడు ఈశ్వరుడు. మరి కాదు, అహంకారం. వాసుదేవుడు కాదు, వాసుదేవుడు కాదు. మరి వాసుదేవుని యొక్క మనవడు అనిరుద్ధుడు. అనిరుద్ధుడే ఇప్పుడు ఏమయ్యాడు? దాని పేరే అంటే అహంకారం. అనిరుద్ధుడు అంటే అహంకారం, అహంకారం పేరే ఈశ్వరుడు. నారదా, ఈ స్థావర జంగమ జగత్తంతయు నా వలననే ఉత్పన్నమగును అని ఎవరంటున్నారు? విష్ణు అంటున్నాడు. నారదునకు విష్ణు యొక్క ఉపదేశం కదా. నారద, ఈ స్థావర జంగం అంటే చరాచర జగత్తు. స్థావర అంటే స్థిరంగా ఉండేవి, అచరం. జంగం అంటే చరం, కదిలేవి. స్థావర కదలని, స్థిరంగా ఉండేవి. స్థిరంగా ఉంటే స్థావరం. జంగం అంటే నడిచేవి, కదిలేవి. అంటే చరాచర జగత్తంతయు నా వలననే ఉత్పన్నమగును. నేను రూపవంతుడనని ఎంచకు. ఎవరంటున్నారు? విష్ణు అంటున్నాడు. నేను రూపవంతుడనని ఎంచకు. నేను ఒక క్షణములో నీ కన్నులకు కనబడకుండానట్లు అదృశ్యుడను కాగలను. నాకు రూపం ఉందంటే అనుకోకు. నేను ఒక్క క్షణంలోనే నీ కన్నులకు కనపడకుండా ఉండునట్లు అదృశ్యుడను కాగలను. యోగయుక్తులకు భక్తులు నాయందే ప్రవేశింతురు. అంటే యోగయుక్తం ఉంటే, యోగతో కలిసి ఉంటే. ఈ తత్వములలో 25వ తత్వము నేనే. గుర్తుకొచ్చిందా? సాంఖ్య దర్శనం 25వ తత్వం ఎవరు? 25వ తత్వం పరమాత్మ. అక్కడ పురుష అన్నారు, పరమాత్మ లేదు. పురుషుడు, పురుష. 24 అయిన తర్వాత 25వది పురుష మాత్రమే. పురుషుడే. పురుష అంటే ఆత్మ పరమాత్మ రెండు తీసుకోవచ్చు. అక్కడ ఆత్మ పరమాత్మ రెండు తీసుకుంటే 26 కూడా అవుతాయి. ఆ లెక్క అక్కడ వేరు. 25వ తత్వము నేనే అంటే విష్ణు అన్నమాట. ఇక్కడ ఇది మహాభారతంలో శాంతిపురంలో 347వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయం. ఇది సృష్టి గురించి. ఇది అంటే మీకు అర్థమవుతుందా? ఇది ఒకటి మాత్రమే, కేవలం ఒక్క ప్రసంగం మాత్రం వింటేనే మీకు గందరగోళం అనిపించిందా లేదా? సాంఖ్య దర్శనం సాంఖ్య దర్శనం చదివిన వారికి, అధ్యయనం చేసిన వారికి ఇప్పుడు అర్థమవుతుంది ఇది కదా.
మిగతా మీరు ప్రయత్నం చేయండి, ఎవరికి వాళ్ళు చదువుకోండి. ఇంకా 8 ఉన్నాయి ముందు, 1 2 3 4 5 6 7 8. ఇందులో 4వది మాత్రం కొంచెం ప్రామాణికం ఉంది, అది కూడా చెప్పడం అవసరం లేదు. 4వ సృష్టి రచన ప్రకారం అది కొంచెం అనుకూలంగా ఉంది, వేదానికి సాంఖ్య దర్శనానికి అనుకూలంగా ఉంది 4వది. అంటే అదే క్రమం ఉంది. ఇది శుకదేవుడు వ్యాస ఉపదేశం, శుకదేవునకు వ్యాసుని యొక్క ఉపదేశం. ఇది కొంచెం అనుకూలంగా ఉంది, చూసుకోండి. అది అంటే గందరగోళం ఎలా ఉంది, ఎలా ప్రక్షిప్తాలని చెప్పడానికి ఒక ఉదాహరణ ఇది. దీనికి పండిత గోపదేవ శాస్త్రి గారి యొక్క గురువు గారు శ్రీ ఆత్మానంద సరస్వతి గారు వారు ఒక విశేష వక్తవ్యం అంటే వివరణ ఇవ్వడం జరిగింది. దీనికి ఈ రచనా ప్రకారం అనేక అంశములలో 3వ సృష్టి రచనా క్రమంలో సమత్వం కలిగి ఉన్నది. 3వ సృష్టి ఇంత ముందు ఉన్న అందులో దానికి కొంచెం సమానంగా ఉందా అని చెప్తున్నారు. ఈ 2 క్రమములందున జీవుడు సంకర్షణుడనియో లేక వాసుదేవుడనియో చెప్పబడి ఉన్నాడు. ఆ 3వ దాంట్లో కూడా సృష్టి గురించి 3వ ప్రకారం అవుతుందో అందులో తర్వాత ఈ 9వ దాంట్లో కొంచెం సమానత్వం ఉందంటున్నారు. ఈ రెండిట్లో ఈ సంకర్షణుడు వాసుదేవుడు అని పేరు ఉంటుంది, జీవుని యొక్క పేరు. అట్లే ప్రకృతి యొక్క ప్రథమ పరిణామం మహతత్వం. ప్రకృతి అంటే సత్వరహితమ, వాటి తర్వాత పుట్టే ప్రథమ భౌతిక పదార్థం అంటే దాన్ని ఆది భౌతిక పదార్థం మహతత్వమే. అంటే సత్వరహితమ కణాలు అవి సూక్ష్మంగా ఉంటాయి. మహతత్వం ఎందుకున్నారంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి, గొప్పది కాబట్టి. మూల ప్రకృతి కంటే ఇది గొప్పగా అంటే స్థూలం అన్నమాట. అవన్నీ కూడా సూక్ష్మాతి సూక్ష్మం అయితే ఈ మహతత్వం అనేది దానికంటే గొప్పది కాబట్టి మహతత్వం అన్నారు. మన వ్యవహారానికి వస్తే జీవులలో మనకు బుద్ధిని అంటారు, బుద్ధిని మహతత్వం అంటారు. మహిమ గలది మహతత్వం. అంటే జీవుల్లో మనం ప్రాణులలో బుద్ధి అంటాం కదా, దాని పేరే మహతత్వం. కానీ ప్రకృతిలో ఆది భౌతిక పదార్థం అంటారు, లేదా విశ్వబుద్ధి అనొచ్చు. మనం అర్థం చేసుకోవడానికి ఈ విశ్వంలో కూడా ఒక పెద్ద బుద్ధి ఉంటుంది. అంటే బుద్ధులన్నిటికీ, మనుషుల యొక్క బుద్ధులు, ప్రాణుల యొక్క బుద్ధులన్నిటికీ ఒక కేంద్రం అన్నమాట, స్రోతస్సు, సోర్స్. దాని పేరు ప్రాకృతిక బుద్ధి, దాని పేరు మహతత్వం. అలాగే ప్రాకృతిక అహంకారం, ప్రాకృతిక మనస్సు, ప్రాకృతిక ఇంద్రియాలు ఇవన్నీ ఉంటాయి. అంటే మనకి ఎటువంటి ఇంద్రియాలు ఉన్నాయో, మనస్సు అహంకారం ఉన్నాయో అవి ప్రకృతిలో ఉంటాయి. అంటే వీటికి అది సోర్సు, కేంద్రం అని చెప్పవచ్చు, ఆ రకంగా అర్థం చేసుకోవడానికి. ఈ విధంగా ఈ ప్రథమ పరిణామము మహతత్వం ప్రద్యుమ్నుడనియు, మూల ప్రకృతి తర్వాత పుట్టినటువంటి అటు ఉత్పన్నం చేసేటువంటి మహతత్వం దాని పేరు ప్రద్యుమ్నుడనియు. 2వ పరిణామం అహంకారం. మహతత్వం నుంచి తర్వాత ఏమొస్తుంది సాంఖ్య దర్శనంలో? అహంకారం. దాని పేరేమన్నారు ఇక్కడ? 2వ పరిణామం అహంకారం. అది అనిరుద్ధుడని వర్ణింపబడినది ఇందులో. ఈ సృష్టి రచన ప్రకారం ఈ 9వ ప్రకారం ఉందో అందులో అహంకారం పేరు అనిరుద్ధుడు అని వర్ణింపబడినది అంటున్నారు. ఈ ప్రకరణమున అంటే ఈ 9వ ప్రకరణమున జీవుడే సంకర్షణుడు, జీవుడు వాసుదేవుడు, క్షేత్రజ్ఞుడు. క్షేత్రం అంటే శరీరం. ఈ శరీరం గురించి తెలిసిన వాడు క్షేత్రజ్ఞుడు అవుతాడు. భగవద్గీతలో ఒక యోగం ఉందా, అధ్యాయం? క్షేత్రజ్ఞ విభాగ యోగం ఉంది కదా. క్షేత్రజ్ఞుడు అంటే జీవుడు అన్నమాట, జీవాత్మ. క్షేత్రము శరీరం. వాసుదేవుడు క్షేత్రజ్ఞుడని ఉన్నది. మరియు 3వ పరిణామమైనటువంటి అహంకారమునే అనిరుద్ధుడు, ఈశ్వరుడని వర్ణించుట చూడనగును. అది వైదిక సృష్టి క్రమణకు గాని స్మార్త సృష్టి, స్మార్త అంటే స్మృతులు, మనుస్మృతి మొదలగు స్మృతుల ఆ సృష్టి క్రమణ గాని మనం గమనిస్తే మనుస్మృతిలో కూడా సృష్టి క్రమం ఉంది. గుర్తుకొస్తుందా? మనుస్మృతి ప్రథమాధ్యాయం 1వ అధ్యాయంలో, లేకపోతే తీసి చూడండి ఒకసారి. మనుస్మృతి ఉన్నవారు, విన్నవారు గుర్తు చేసుకోండి. గుర్తుకొస్తుందా? మనుస్మృతి 1వ అధ్యాయము సృష్టి క్రమం గుర్తుకొస్తుందా? అందులో కూడా ఉంది క్రమం, కొంచెం అటు ఇటు ఉంటుంది. వైదిక సృష్టి క్రమం గాని స్మార్త సృష్టికి గాని దార్శనిక సృష్టికి, దార్శనిక అంటే సాంఖ్య దర్శనం, దార్శనిక సృష్టికి గాని అనుకూలము కాదు. ఇది వాస్తవమున ఉపర్యుక్త 3 నుండి 8 అంటే ఇందులో 9 ఉన్నాయి మొత్తం. 3 నుండి 8
సృష్టి క్రమలలోను శ్రీకృష్ణకు గల ఐతిహాసిక రూపమును తొలగించి అతనిని ఒక కల్పిత వస్తుగా ఉనర్చుటకు ఇందు ప్రయత్నించినట్టు విచారశీలులకు దోషకపోదు. అనిపిస్తుందా లేదా మీకు? ఎవరికైనా కొంచెం ఆలోచిస్తే శ్రీకృష్ణుడు పుట్టినట్టేనా? మహాతత్వమే శ్రీకృష్ణుడు కదా, వాసుదేవుడు కదా. సంకర్షణుడు అన్నారు, వాసుదేవుడు అన్నారు కదా. ఏమనిపిస్తుంది? కృష్ణుడు పుట్టినట్టు గాని, ఒక ఇతిహాస పురుషుడు, కృష్ణుడు యొక్క తల్లిదండ్రులు, ఇదంతా కూడా ఒక కల్పన, ఒక ఊహ, ఒక కథ అని అనిపిస్తుంది కదా. జీవుని పేరే ఎందుకంటే ఈశ్వరుడు గురించి అతనే సనాతనుడు, అతనే అని చెప్తున్నాడు కాబట్టి అతను పుట్టుకలేదు అనే విధంగా తల్లిదండ్రులు లేరు అంటే తెలుస్తుంది. జీవుని పేరే వాసుదేవుడనియు సంకర్షణుడనియు అనుట వలన వసుదేవుని పుత్రుడైన వాసుదేవుని యునికిలో సంశయం కలుగుటయే గాక అతని సంతానములైన ప్రద్యుమ్న అనిరుద్ధులను మహద్ అహంకారములనట వలన కృష్ణుడు కల్పితుడు అనుట మిక్కిలి సంభవను. అంటే కృష్ణుడు కల్పితుడు. ఈ మాట కృష్ణ అంటే అర్థం ఏమిటి? ఆకర్షించేవాడు కృష్ణుడు. కర్షణం అంటే ఆకర్షణ కదా, ఆకర్షణ, ఆకర్షించేవాడు కృష్ణుడు. కృష్ణుడు అంటే నల్లగా ఉంటాడని కాదు సుమా. మీరందరూ ఏమనుకుంటారు? కృష్ణుడు యొక్క రంగు ఏమిటి? నీలవర్ణం ఉంటాడు. నీలమేఘ శ్యాముడు. నీలమేఘ శ్యాముడు కదా. గీత మకరంద పుస్తకం మీద కృష్ణుడు యొక్క బొమ్మ చూడండి, ఏ రంగు ఉందో. గీత మకరంద పుస్తకం మీద, లేదా కొన్ని సినిమాలలో సీరియల్లో చూడండి, కొన్ని సీరియల్ చూసారా? సరే, మహాభారతం సీరియల్ చూసారా? హిందీలో మహాభారత సీరియల్ చూసాం గురుజీ. ఏ రంగు ఉంది? ఉందా? నీలమేఘం ఉందా? మహాభారత్ హిందీ సీరియల్ లేదు లేదు, గమనించండి. సరే, గీత మకరంద పుస్తకం మీద బొమ్మ చూడండి, ఏ రంగు ఉందో చూడండి. గురువు గారు చెప్పండి. ఏటి లేదండి, ఇవన్నీ పెట్టుకుని నరాలు కట్ అయిపోతాయి. రేట్లేదు. మీరు మాట్లాడకండి, మీరు వినండి, మీరు రాకండి, లేకపోతే మీరు మాట్లాడొద్దు. వింటాను. ఇది ఎందుకు చెప్తున్నా మీకు అర్థమైందా? మీకు అర్థం కాదు, మీరు వినండి అంతే. వింటాను. ధన్యవాదాలు. వింటాను. మీరు మాట్లాడడానికి పర్మిషన్ లేదు, మీరు వినండి అంతే. అర్థం కాకపోతే మౌనంగా ఉండండి. మౌనమే. మధ్యలో మాట్లాడొద్దు మీరు. ఏమర్థం అవుతుంది ఇప్పుడు ఇదంతా చూస్తుంటే? డౌట్ వస్తుంది, మనకే డౌట్ వస్తుంది. నిజమా, అవునా, కాదా? కృష్ణ అంటే ఆకర్షించేవాడు. మనం ఏమనుకుంటాం? కృష్ణ అంటే నలుపుడు కృష్ణ అనుకుంటాం. మనం కృష్ణ అనగానే నలుపు అనుకుంటాం, కానీ అది కాదు. ఆకర్షించేవాడు కృష్ణుడు. అటువంటి గుణాలు ఉన్నాయి కృష్ణుడు. ఇది గమనించాలి. ఈ ప్రద్యుమ్నుడు అంటే, అనిరుద్ధుడు అంటే, ధృతరాష్ట్రుడు అంటే, ధర్మరాజు అంటే యుధిష్ఠుడు, ధర్మరాజు పేరు. అర్జునుడు అంటే, భీముడు అంటే నకులుడు, సహదేవుడు, ఈ పాండురాజు, ఈ పేర్లను ఇవన్నీ చూసి కొందరు ఒక ఊహ, ఒక కల్పన, ఒక కథ, ఒక కవిత్వం లాగా ఆ రకంగా రాసినటువంటి పుస్తకాలు కూడా ఉన్నాయి. రామాయణం గురించి కానీ, ఈ మహాభారతం గురించి కానీ కవిత్వ రూపంలో రాసి అదొక కల్పన. రాముడు అంటే సూర్యుడట, లక్ష్మణుడు అంటే చంద్రుడట. ఈ రకం కూడా రచనలు ఉన్నాయి, వర్ణన. ఆశ్చర్యపోతాం మనం. అంటే చరిత్ర జరిగింది అనేది లేదు. ఇక్కడ కామారెడ్డిలో ఒకరు ఉంటారు, గన్ను కృష్ణమూర్తి అని చెప్పేసి, ఎవరికైనా పరిచయం ఉండొచ్చు. గన్ను కృష్ణమూర్తి, ఆయన కవి, రచయిత కూడా. ఆయన ఇటువంటి పుస్తకం రాస్తాడు. ఆయన పుస్తకం నా దగ్గర ఉంది. ఏం పుస్తకం చెప్పండి, చదవండి ఒకసారి, మీరు ఆశ్చర్యపోతారు. ఆయన కనిపిస్తే కొడతారు కూడా. ఇప్పుడు నా దగ్గరికి వచ్చి ఒకసారి దానికి అభిప్రాయం రాయమన్నారు గన్ను కృష్ణమూర్తి గారు. తిట్టాను నేను. అసలు ఫస్ట్ ముందు చెప్పండి, రామాయణం జరిగిందా లేదా, మహాభారతం జరిగిందా లేదు చెప్పండి ముందు, అప్పుడు మా రాస్తా అని చెప్పాను. అని ఏమంటాడు? ఇదంతా కల్పన అంటాడు. నేను రాయని చెప్పాను. రామాయణం కల్పన అంటే రాయను నేను ఒప్పుకోను కదా. రామాయణ కల్పన కాదు కదా, అది ఇతిహాసం కదా, చరిత్ర కదా. నేను రాయనని చెప్పాను. అంటే మహాభారతంలో రామాయణం తీసుకొచ్చి పెడతాడు ఆయన. మహాభారతంలో రామాయణం ఉంటుంది, రామాయణంలో మహాభారతం ఉంటుంది.
ఇటువంటి గందరగోళం అస్తవ్యస్తం ఉంది. ఇటువంటివి అంటే వాళ్ళ యొక్క రచన చూపించుకోవడానికి పాండిత్య ప్రదర్శన తప్ప ఇంకేం లేదు. కానీ చివరికి ఏమవుతుంది, కృష్ణుని యొక్క చరిత్ర ఏం కావాలి, అసలు కృష్ణుడు పుట్టాడు లేదా, ఈ సందేహం ఎందుకు కలుగుతుంది, ఇటువంటి అన్ని సందేహాలు కలగడానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి ఇటువంటి చదవకూడదు, నిజానికి ఇటువంటి ప్రచారం కాకూడదు. కానీ అవే ప్రచారం జరుగుతున్నాయి, ఆకర్షణీయంగా ఉంటాయి, భాష ప్రాసలు యాసలు అన్ని బాగుంటాయి, మంచి పదాలు ఉంటాయి, మనకు హాయిగా అనిపిస్తుంది, సరళం అనిపిస్తుంది, కొట్టుకుపోతాం. మనకు కావాల్సింది అదే కదా, అలంకరణలు కావాలి, మేకప్లు పైకప్పులు కావాలి. మనం పైన చూస్తాం కదా, ఏమి జరుగుతుంది దానికి వింత ఏంటంటే మన వైదికులు కూడా దానికి ఈ గన్ను కృష్ణమూర్తి రాసిన పుస్తకానికి అభిప్రాయం రాశారు, చాలా బాగుందని చెప్పేసి. ఎవరు? శ్రీధరాచార్య, మసన చిన్నప్ప గారు దానికి అభిప్రాయం రాశారండి. పిపినారాయణ గారు, మసన చిన్నప్ప గారు ఇట్లా రాస్తారండి మరి గురూజీ? చూడండి, దాన్ని చూడడానికి ఎవరెవరు రాశారు అడగండి, చూసుకోండి. నాకు కూడా నా పుస్తకం ఆయన నేను తిట్టి పంపించినప్పుడు నా పుస్తకం ఇచ్చిపోయారు పాపం. పుస్తకం ఇచ్చారు, ఇవన్నీ ఉంటాయి. ఇది ఇక్కడికి రండి. జీవుని పేరే వాసుదేవుడని సంకర్షణని అనుట వలన వసుదేవుని పుత్రుడైన వాసుదేవునికి ఉనికిలో సంక్షేమం కలుగుటే గాక అతని సంతానములైనటువంటి ప్రద్యుమ్న అనిరుద్రను మహదాంకారములు అనుట వలన కృష్ణుడు కల్పితుడు అనుట మిక్కిలి సంభవమగును. ఈ విష్ణు నారదుల సంవాదం కూడా ఈ కల్పనను దృఢపరచుటకే రచించినట్లు తోచుచున్నది. అంటే ఇది ఒక కథ తయారు చేశారు అనమాట. విష్ణువు యొక్క ఉపదేశం నారదునికి విష్ణుకు ఉపదేశం అనే పేరుతో చెప్పడం జరిగింది. అంటే సాక్షాత్ విష్ణు భగవానుడు చెప్పినాడు. ఎవరికి చెప్పినాడు? నారదుడు చెప్పిన మాట ఇది. అంటే ఇది సత్యమే ఉంటుంది అని అనిపిస్తుంది. విష్ణు భగవానుని ముఖం నుండి వెలువడిన మాటలు శ్రద్ధేయములగును కదా. ఎందుకంటే విష్ణు భగవాన్ నుంచి ఆ ముఖార విందం నుంచి వచ్చినటువంటి పలుకులు కదా. ఎవరంటున్నారు? విష్ణువు అనేది. కాబట్టి నారదుడు విన్నవారెవరు? నారదుడు కదా. నారదుడు కూడా ఒప్పుకున్నట్టే కదా. కాబట్టి మనం కూడా ఒప్పుకోవాల్సిందే అనిపిస్తుంది. అంటే కృష్ణుడు పుట్టలేదు అని అక్కడికి వస్తుంది. ఈ ప్రక్షేప సమయమున కృష్ణుడు అవతార పురుషుడని అంగీకరించువారు కొందరు, కాదని నిషేధించువారు కొందరు ఉందురని ఎంచుటకు ఎంతయో అవకాశం గలదు. అంటే నిషేధించేవారు కూడా కొందరు ఉండి ఉంటారు. కాదని నిషేధించేవారు కొందరు ఉండి ఉంటారు, అంగీకరించేవారు కూడా కొందరు ఉండి ఉంటారు. అవకాశం ఉంది కదా. కృష్ణుడు భగవంతుని అవతారం కాదని వారే అతని యునికికే భంగం కలిగించుటకై ఇట్టి కల్పన చేసి ఉందిరని ఊహింపవచ్చును. అంటే కృష్ణుడు భగవంతుని అవతారం కాదు. అంటే ఇప్పుడు శ్రద్ధ ఉన్నవారు పౌరాణికంగా కృష్ణుడు భగవంతుని అవతారం అని ఒప్పుకున్నవారు ఉంటారు. నిజానికి కొందరు అక్కడ శ్రద్ధ భక్తి ఉంది. కానీ ఇక్కడ కుట్ర ఏంటంటే అసలు కృష్ణుడు పుట్టనే లేదు, అసలు అవతారమే కాదు అని అక్కడికి వస్తుంది. ఇది కృష్ణుడు పుట్టడము, తల్లిదండ్రులు ఉండడము, లేదా అవతారము, విష్ణు యొక్క అవతారం, అది వేరే విషయం. కానీ కృష్ణుడు పుట్టలేదు కదా, అది ఊహ కదా అనిపిస్తుంది. అప్పుడు అవతారం కూడా ఉండదు. అంటే కృష్ణుడు విష్ణు యొక్క అవతారం కానే కాదు. అక్కడికి వస్తుంది దెబ్బ. అర్థమవుతుందా? కృష్ణుడు అవతార పురుషుడే అంటే అక్కడ శ్రద్ధ ఉంది, భక్తి ఉంది. కానీ కృష్ణుడు అసలు పుట్టనే లేదు, ఒక కల్పిత పురుషుడు, కల్పిత మానవుడు అంటే ఎలా ఉంటుంది? ఒక కథ అంటే ఎలా ఉంటుంది? ఇక అవతారాలు లేవు, భగవంతుడు లేడు, కృష్ణుడు లేడు, ఈ ప్రద్యుమ్నుడు అనిరుద్ధుడు అంతా కూడా కల్పన. ధర్మరాజు, పాండవులు, కౌరవులు అంతా కల్పన, అన్ని కల్పన. అంటే మహాభారత యుద్ధం కూడా కల్పనయే, అది జరగలేదు. ఎక్కడికి వచ్చింది? ఇంత కుట్ర జరిగింది. ఇదంతా ఎవరు చేసి ఉంటారు? చెప్పండి, ఎవరు చేసి ఉంటారు ఇటువంటి కుట్రలు? అవతారం అనేవారు శ్రద్ధ ఉంది, కొంతవరకు నయమే, భక్తి ఉంది. అక్కడ అసలు జరగనే లేదంటే ఎవరన్నట్టు చెప్పండి? అదే నాస్తికులు అన్నట్టు. ఇప్పుడు విశిష్ట అద్వైత మధ్వాచార్యులు వాళ్ళు సిద్ధాంతాన్ని బలపరచుకోవడం కోసమని అలా చెప్పినా బాగుంది. అసలు పుట్టనే లేదంటే నాస్తికులు అన్నట్టు లెక్క. ఎంత భయంకరం కుట్ర ఇది! మనకేమనిపిస్తుంది? ఇది ఒక కల్పన అంటే
ఇది జరిగినటువంటి పెద్ద కుట్ర. ఇది దీని వెనక విదేశీయులు ఉండొచ్చు, స్వదేశీయులు ఉండొచ్చు, స్వార్థపరులు ఉండొచ్చు, లేదా అజ్ఞానులు ఉండొచ్చు, సోమరులు ఉండొచ్చు, అర్థం కాని వారు, భాష రాని వారు, సంస్కృతం రాక, అర్థం కాక, ఎన్నో కారణాలు ఉన్నాయి. చివరికి ఏం జరిగింది? ఇప్పుడు అసలు విషయం ఏంటో పోయింది, మరుగున పడిపోయింది. అసలు సత్యం ఏమిటి, అసలు నీతి ఏమిటి, అది పోయింది. అది బాధ, అసలు సమస్య అది. మహాభారతంలోని ఈ కాల్పనిక ప్రక్షిప్త భాగంలో ఐతిహాసికుల దృష్టిని మార్చివేయును. అంటే ఇతిహాసం చరిత్ర రాసేవారు ఉంటారు, చరిత్రకారులు ఉంటారు కదా, హిస్టోరియన్స్. వారు ఏమనుకుంటారు? ఇవన్నీ చదివి, ఈ మహాభారతం ఇదంతా ఈ శ్లోకాలు చదివి ఏమనుకుంటారు వారు? చరిత్ర కొందరు రాస్తారు కదా, అన్ని గమనించి పరీక్షించి చరిత్రకారులు ఉంటారు. మహాభారతంలోని ఈ కాల్పనిక ప్రక్షిప్త భాగంలో ఐతిహాసికుల దృష్టిని మార్చివేయును. ఇట్టి భాగములను ప్రమాణముగా గ్రహించినందున మహాభారతం అంతయు కాల్పనికమని అనుటకు అవకాశం లభించును. అంటే మొత్తం మహాభారతం అంతా కాల్పనికమే. కృష్ణుడు అంటే ఒక అర్థం, ప్రద్యుమ్నుడు ఒక అర్థం, అలాగే ధృతరాష్ట్రుడు, ఆ శకుని, ఆ పేరు ఏవైతున్నాయి అన్ని కూడా, దుర్యోధనుడు, ఆ పేర్లను కూడా తీసుకుంటే అన్ని కూడా వేరే అర్థాలు తీసుకుని కల్పన. మహాభారతమే జరగలేదు, అయిపోయిందా? మొదటికే మోసం. మహాభారతంలోని నవవిధములకు ఉపర్యుక్త సృష్టి ప్రకరణములను పాఠకులు చదివియుందురు. అంటే 9 ఉన్నాయి, నవవిధములు 9 రకాలుగా ఉపర్యుక్త అంటే ఇంతకుముందు ఇక్కడ చెప్పడం జరిగింది కాబట్టి ఉపర్యుక్త అన్నారు. అంటే ముందు చెప్పినటువంటి సృష్టి ప్రకరణములను పాఠకులు చదివియుందురు. చదివారా? చదువుకోండి. ఒకటి రెండు చదివిన పర్లేదు. ఇప్పుడు మనం 9 చూసినా కదా, చివరిది మీరు 1, 2 చూసుకోండి. ఏ 2 చూసినా పర్లేదు, ఎక్కడ 2 చూసినా పర్వాలేదు. అది అధ్యయనం చేస్తే చదివితే అర్థమవుతుంది. వాని విషయమున విశేష వక్తవ్యములందు మా అభిప్రాయములను వివరించితిమని గోపదేవ శాస్త్రి గారు వారి గురుగారు అంటున్నారు. మా అభిప్రాయాలు అంటే ఇక్కడ చెప్పడం జరిగిన తర్వాత చెప్తారు అన్ని కూడా. ఇంకను కొన్ని సామాన్య అభిప్రాయములను ఇట పొందుపరచుచున్నామని తమ యొక్క అభిప్రాయాలు చెప్పడం జరిగింది. అంటే ఏమి జరిగింది, ఇలా అయితే ఏమవుతుంది అనేది. సృష్టి రచన క్రమమునకు చెందిన ఈ ప్రకరణములు శాంతి పర్వమున విభిన్న స్థానములందు చూడనగును. ఈ సృష్టి గురించి ఏది విషయం ఉందో, ఈ సందర్భాలు, ప్రకరణాలు, ఆ విషయాలు శాంతి పర్వమున విభిన్న స్థానములందు. పర్వం అదే పర్వం మారలేదు, శాంతి పర్వమే. నిజానికి శాంతి పర్వంలో చాలా విషయాలు వస్తాయి, నీతులు. శాంతి పర్వంలో, తర్వాత అనుశాసన పర్వంలో, 2 పర్వాలలో మహర్షి దయానంద సరస్వతి గారు కూడా ఈ 2 పర్వాలు అధ్యయనం చేయండి అని చెప్పినారు. మహాభారతం మొత్తం అవసరం లేదు, శాంతి పర్వము, అనుశాసన పర్వము, ఈ 2 పర్వాలు నేర్పించండి పిల్లలకు అని చెప్పినారు. అదే శాంతి పర్వంలో 9 రకాలుగా చెప్పడం జరిగింది సృష్టి రచన గురించి, వేరువేరుగా. అంటే ఒక దగ్గర లేవు, ఒకచో లభింపు, అంటే ఒక దగ్గర అవి దొరకవు. ఈ ప్రసంగంలో నీవు వ్యాసునివి కావు. అంటే ఒక రకంగా ఉండాలనుకుంటే సృష్టి గురించి ఒక చోట ఉండాలి కదా. ఒక ప్రసంగము, ఒక సందర్భం వచ్చినప్పుడు అప్పుడే చెప్పాలి కదా. ఆ విషయం చెప్తూ మళ్ళీ అక్కడ ఆపేసి వేరే విషయం వచ్చిన తర్వాత మళ్ళీ మధ్యలో ఎక్కడో మళ్ళీ అదే విషయం తీసుకోవడం, మళ్ళీ వేరే విషయం తీసుకోవడం, మళ్ళీ ఇదే విషయం తీసుకోవడం సృష్టి గురించి, అది ఎలా ఉంటుంది? ఇప్పుడు ఎవరైనా కథ చెప్పేటప్పుడు, సరే కథ అనుకుందాం, కథ చెప్పేటప్పుడు ఎలా కథ చెప్తారు? అందరికి తెలుసు కదా, కథలు ఎలా చెప్తారు. మళ్ళీ అదే విషయం తీసుకునే పరస్పర విరుద్ధం చెప్తారు ఎవరైనా? అదే కథలో అలా జరుగుతుందా? పరస్పర విరోధం, మనం చెప్పిన దాన్ని మనం ఖండించుకోవడం జరగదు. ఎంత చిన్న కథ చెప్పినా, పెద్ద కథ చెప్పినా ఎలా చెప్తారు? ఒక విషయం, ఒక ప్రసంగం చెప్పిన తర్వాత దానికి వ్యతిరేకంగా, ఇప్పుడు కథ చెప్పేటప్పుడు ఒక నక్క, ఒక పులి అని చెప్పిన తర్వాత ఆ నక్క కాదు, అది కుక్క, అది ఏనుగంటే ఎలా ఉంటుంది? చిన్నపిల్లలు కూడా పట్టుకుంటారు. ఏంటమ్మా అప్పుడు నక్క కుక్క అన్నావు, ఇప్పుడు వేరే ఉంటున్నావు అనరా? అంటారు కదా, అడుగుతారు కదా. అంటే ఇంత కూడా బుద్ధి లేదా వ్యాస మహర్షికి? అసలు వ్యాస మహర్షి ఋషియేనా, విద్వాంసుడేనా, వేదవ్యాసుడేనా? సందేహం కలుగుతుందా లేదా? అనిపిస్తుందా లేదా ఎవరికైనా? అనిపిస్తుంది గురుజీ. వంకటికలు చెప్పరండి, అక్షరముఖ రాని వారు, ఆయన వేదవ్యాసుల వారు మహర్షి.
విద్వాంసులు, వేద విద్వాంసులు, అటువంటి వారు పరస్పర విరోధం ఎలా చెప్తారు? అక్కడే మళ్ళీ అదే పర్వంలో, శాంతి పర్వంలోనే గోపదేవ్ గారి గురుగారు చెప్తున్నారు, ఈ నిర్ణయం నాకు వచ్చుటకు ఈ క్రింది కారణములు పాఠకులు గమనింతురుగాకని కొన్ని విషయాలు చెప్తున్నారు ఇక్కడ. ఈ కారణాలు: ఒకటి, ఇవన్నీ వ్యాస రచితములగు నెడల, అంటే వ్యాస రచితం అయినప్పుడు అయితే వీనిలో పరస్పర విరోధం ఉండరాదు. ఇది అనిపిస్తుందా లేదా మీకు? పరస్పర విరోధం ఉండాలా వద్దా? ఉండరాదు నిజానికి. అంటే వ్యాసుడే రచిస్తే, ఇవన్నీ కూడా మొత్తం మహాభారతం అంతా వ్యాస మహర్షి రచిస్తే, ఒకవేళ వ్యాస రచితం లగున ఎడల అంటే వ్యాసుడే రచిస్తే, వ్యాస మహర్షి మొత్తం మహాభారతం అంతా రచిస్తే వీనిలో పరస్పర విరోధం ఉండరాదు. వ్యాసుడు వేద విధుడు, వేదములకు అనన్య భక్తుడు, సుయోగ్య సంపాదకుడు కావున తన గ్రంథమున పూర్వాపర విరుద్ధములు, శృతి స్మృతి విరుద్ధములను అగు విషయములకు తావీయడు. మనం ఈ రకంగా చెప్పము. వ్యాసుడు వేద విధుడు, వేదములకు అనన్య భక్తుడు, సుయోగ్య సంపాదకుడు కాబట్టి తన గ్రంథం ఏదో మహాభారతం ఉందో ఆ మహాభారతములో పూర్వాపర విరుద్ధములు, అంటే ముందు ఒకటి చెప్పి తర్వాత మరొకటి చెప్పడం, విరుద్ధంగా చెప్పడం. శృతి స్మృతి, శృతి అంటే వేదం, స్మృతి విరుద్ధములగు విషయాలకు తావీయడు. మూడవది, సృష్టి రచన అను ఒకే విషయమును భిన్న భిన్న స్థానములలో ప్రకటింప అవసరం లేదు. విషయం అదే కదా, అదే పరంలో అక్కడక్కడ మళ్ళీ చెప్పడం ఏంటి? అవసరం ఉందా? అవసరం లేదు. ఇవన్నీ విభిన్న సృష్టులకు సంబంధించిన మతములుగా ప్రదర్శించి ఉండవచ్చునని ఎవరైనా అనవచ్చును. అంటే ఇవన్నీ ఏదైతే వేరు వేరు మతాలు ఉన్నాయి కదా, వేరు వేరు సృష్టి, ఇక ఈ భూగోళం మీద ఒక సృష్టి, వేరే గ్రహం మీద వేరే సృష్టి, వేరే బ్రహ్మాండాలు ఉంటాయి, వేరు వేరే సృష్టిలు అని అనవచ్చు ఎవరైనా అనవచ్చును. కానీ క్రింది కారణములను బట్టి అది సరికాదు. కొందరు అనొచ్చు, ఈ సృష్టి కాదండి, అది వేరే గ్రహం కావచ్చు అంటే అనవచ్చు, కానీ అది కూడా సరికాదు అంటున్నారు. ఒకే విషయమునకు చెందిన వేరు వేరు మతములు 9 చూపుట వారికి ఇష్టమగినట్లా వాని ఒక్క తావుననే ప్రదర్శించి తుదకు తన మతమును అంకితమునచి ఉండేవాడు. ఒకవేళ వ్యాస మహర్షి రాస్తే బయట ఇలా అనుకుంటున్నారు అని మొత్తం ఒక లిస్ట్ ఇచ్చేసి, అంటే ఇక్కడ చూడండి 9 వరుస చెప్పడం జరిగింది. ఇక్కడ 9 రకాల సృష్టి రచన గురించి ఒక చోట ఇచ్చేసి మీరు చదువుకోండి అని చెప్పినారు ఇక్కడ గోపదేవ్ గారు శాస్త్రి గారు, గురువారు. ఇలా వ్యాస మహర్షి కూడా ఒక చోట ఇవ్వచ్చు కదా, ఇచ్చిన తర్వాత చివరికి మళ్ళీ ఏది సరి అయినా కూడా చెప్పాలి. వ్యాస మహర్షి ఇన్ని రకాలు బయట అనుకుంటారు, ఇటువంటి భావాలు ఉన్నాయి, కానీ ఇవన్నీ కూడా సరైన కావు, సత్యం ఇది అని సత్యం చెప్పవచ్చు కదా. వ్యాస మహర్షికి తెలియదా సృష్టి గురించి, సృష్టి రహస్యం గురించి తెలిసి ఉంటుంది కదా, ఒక చోట ఎందుకు ఇవ్వలేదు? అయితే వ్యాస మహర్షి రాస్తే ఈ వేర్వేరు మతాలకు సంబంధించినవి అని అనుకుంటే ఒక చోట ఇచ్చేసి అందులో తుదకు తన మతమును, అంటే తన అభిప్రాయమును, ఏది సత్యమో అది కూడా అంకితం నచ్చి ఉండేవాడు. అంటే వ్యాస మహర్షి కనుక రచించి ఉంటే ఈ 9 3 ప్రసంగములను వర్ణించువారు బ్రహ్మ, విష్ణువు, వ్యాసుడును. ప్రస్తుతము మహాభారతం అనుసరించి బ్రహ్మయ్యే సృష్టికర్త, అంటే ఇప్పుడున్న మహాభారతం దాన్ని బట్టి బ్రహ్మయ్యే సృష్టికర్త, విష్ణువు స్వయంగా ఈశ్వరుడే. ఇక వ్యాసుడు విష్ణు అవతారమే కదా. ఇది ఈ విషయం తెలుసా ఎవరికైనా? వ్యాసుడే విష్ణు అవతారము, వ్యాసుడు ఒక అవతారమే, విష్ణు ఒక అవతారం. విన్నారు ఎప్పుడైనా? అందువలన వ్యాసుడు కూడా విష్ణు యొక్క అవతారమే. అందువలన ఈ 3 మతములలో అంటే ఈ అభిప్రాయాలలో విరోధం ఉండరాదు. అంటే విష్ణు అన్నా, వ్యాసుడన్నా, ఏవన్నా, బ్రహ్మ అన్నా అంత ఒకటే. కానీ వీరి మతములలో కూడా విరోధం ఉన్నట్టు పూర్వము చదివి ఉన్నారు. అంటే బ్రహ్మ వేరు, విష్ణు వేరు, మహేశ్వరుడు వేరు కదా. ఈ 9 మతములలో అంటే 9 అభిప్రాయాలలో ఒకటి రాముడు, పరశురాముడు, నారదుడు, వ్యాసుడు, అసితుడు, వాల్మీకి అను వారి పరస్పర సంవాదమై ఉన్నది. ఇందు రాముడు, పరశురాముడు, వాల్మీకి అను 3 వ్యాసునకు సమకాలికులు కారు. రాముడు, పరశురాముడు, వాల్మీకి ఎప్పుడు వారు?
రాముడు, పరశురాముడు, వాల్మీకి ఎప్పటి వారు? రామాయణము. వ్యాస మహర్షి ఎప్పటి వారు? ద్వాపర. మహాభారతం కాలం. అంటే సమకాలికులు వారు కాగా వారి పరస్పర సంవాదాత్మకము ఈ ప్రసంగము కల్పితమనట స్పష్టము. కాబట్టి పరస్పర సంవాదం జరగదు కదా. రాముడు, పరశురాముడు, వాల్మీకి ఎప్పుడు ఎక్కడ వారు, ఈ వ్యాసుడు ఎక్కడ వారు? పరస్పర సంవాదం ఎలా జరుగుతాయి? చర్చ, అసలు డిస్కషన్ జరగడానికి వీల్లేదు కదా. రామాదులు వ్యాసుని కాలమున ఉన్న ఋషులే అందురేని ఆ ప్రసంగము వ్యాస శుక సంవాదమునకు అనుకూలంగా ఉండవలేను, కానీ విరుద్ధంగా ఉన్నది. అంటే రాముడు, పరశురాముడు అప్పుడు కూడా ఉన్నారు, రామాయణ కాలంలో కూడా ఉన్నారు. రాముడు, పరశురాముడు, వాల్మీకి తర్వాత మహాభారత కాలంలో, ద్వాపర యుగంలో కూడా ఉన్నారు అనుకుంటే, మరి వ్యాస శుక సంవాదం అందులో దానికి అనుకూలంగా ఉండాలి, కానీ విరుద్ధంగా ఉందట వ్యాస శుక సంవాదం. కాబట్టి పై 9 ప్రసంగములలో 8 వ్యాసుని కావు స్పష్టం చేస్తున్నారు గోపదేవ శాస్త్రి గారు, గురువు గారు, ముక్తిరామోపాధ్యాయుల గారు. 9 ప్రసంగాలు 8 మాత్రం వ్యాసుని కావు, 1 మాత్రం అంటున్నారు. ఇతర మహర్షులవి కూడా కావు. 9 ఉన్నాయి కదా, 9 రకాలుగా సృష్టి గురించి, అందులో 8 వ్యాసుని కావు, ఇతర మహర్షులు కూడా కావు. అంటే మహర్షులు రచించినవి కావు, అవి కల్పితంలే అని పాఠకులు గ్రహించి ఉందరు. మనం అధ్యయనం చేస్తే ఒకసారి చూడండి, అందులో 4వది ఒకటి మాత్రమే సరిగా ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ ఈ 9 ప్రసంగములలో వ్యాస మహర్షి రచితమని చెప్పదగిన ప్రసంగం ఏదో వేరుగా తెలుసుకొనవలసి ఉన్నది. వ్యాస శుక సంవాదం అను 4వ సృష్టి రచన ప్రకరణమే మూల భారతములోని వ్యాస రచిత ప్రసంగమని మా అభిప్రాయం. స్పష్టం చేస్తున్నారు ముక్తిరామోపాధ్యాయులు గారు. వ్యాస శుక సంవాదం ఏమవుతుందో అంటే 4వ సృష్టి ఇందులో చదవండి ఒకసారి. అది కొంతవరకు సాంఖ్య దర్శనానికి అనుకూలంగా ఉంటుంది. ఇందలి సృష్టి క్రమమును శృతి స్మృతులు దర్శనమును ఆమోదించుచున్నవి. అంటే 4వది. మిగిలిన ప్రసంగములన్నీ ప్రక్షిప్తములనక తప్పదు. పాఠకులు ఈ నిర్ణయమునకు వచ్చుటకు ఈ క్రింది 3 రుక్కుల వ్యాఖ్యానమును చదువురుగాక. సంధ్యా మంత్రాలలో అఘమర్షణ మంత్రాలు ఏంటి? సంధ్యా మంత్రాల్లో సంధ్యోపాసన మంత్రాలు అఘమర్షణ మంత్రాలు చెప్పండి. కృతంచ సత్యం చ భేద తపసో తతో రాత్రి అజాయత తతః సముద్రాత్ అర్ణవాత్ అధి సంవత్సరో అజాయత అహో రాత్రాణి విదధత్ విశ్వస్య మిషతో వశి. ఓం సూర్య చంద్రమసౌ ధాత యథాపూర్వం అకల్పయత్ దివంచ పృథివీంచ అంతరిక్షం అథోస్వ. ఇది నిజానికి సృష్టి రచన ఇందులోనే. అసలు వేద మంత్రాల్లో, ఋగ్వేద మంత్రాల్లోనే ఉంది. సంధ్య మంత్రాల్లో, అఘమర్షణ మంత్రాల్లో సృష్టి రచన విధానం అంతా ఇందులో ఉన్నది. నిజానికి ఈ 3 మంత్రాలు చాలా గొప్ప అర్థం, చాలా పెద్ద అర్థం. అంటే ఖగోళ శాస్త్రం అంతా దీంట్లో ఉంటుంది, సృష్టి యొక్క రహస్యం అంతా దీంట్లో ఉంటుంది. భావార్థం కూడా చెప్పడం జరిగింది. భారతం రేపు చూద్దాం, ఇక్కడ ఆపేద్దాం. ఓం. ఇవాళ సందేహం ఉంటే అడగండి. ఏం అర్థం అవుతుంది, ఏం నేర్చుకుంటున్నారు, ఏం జరుగుతుంది, ఏం జరిగింది, కుట్రలు కుతంత్రాలు. నమస్తే గురుజీ. చెప్పండి. అయితే ఈ భగవద్గీతలో ఇంత కుట్ర జరిగింది కాబట్టి యథార్థంగా కృష్ణుడు యోగిరాజు అయినప్పటికీ కూడా యథార్థమైన వేద ధర్మాన్ని ప్రచారం చేయవలసినటువంటి దాన్ని ఇంత వెనకబడిపోవడం కారణం ఏంటంటే ఇంత కుట్ర జరిగింది కాబట్టి వేదధర్మ ప్రచారం జరగలేదని ఇప్పుడు అర్థమవుతుంది గురించి. వేదం చదివితే మహాపాపం కదండి. వేదార్థం పాపం, పాపాన్ని కూడా భయపెట్టారు కదా. వేదం ముట్టుకుంటే పాపం, ఉచ్చరిస్తే పాపం. ఇక్కడ స్త్రీలు శూద్రే కాదు, ఎవరైనా కానీ వేదం ఉచ్చరించకూడదు, మంత్రోచ్చరణ చేయకూడదు. ఇప్పుడు కూడా ఈ నియమం పాటిస్తారు. బయట పూర్తి మంత్రాలు చదవరు. ఇప్పుడు కొందరు చదువుతున్నారు, కానీ మధ్యకాలంలో పెళ్లి మంత్రాల్లో కూడా ఒక్క వేద మంత్రం చదివేవారు కాదు. పూజలో కూడా, ఏ పూజలో కూడా శ్లోకాలు అది కొంచెం, ఇది కొంచెం, సహసం ఇది మంత్రభావం కొంచెం. ఇప్పుడు గాయత్రి మంత్రాలు ఎన్ని ఉన్నాయి బయట? గాయత్రి మంత్రాలు ఎన్ని ఉంటాయి, ఎన్ని రకాలు? రామ గాయత్రి, కృష్ణ గాయత్రి, హనుమాన్ గాయత్రి, గణేష్ గాయత్రి, చాలా ఉంటాయి గురూజీ. సాయి గాయత్రి అని ఎన్నో చెప్తున్నారు. సాయి గాయత్రి, ఇంకా
పోషమ్మ గాయత్రి, మల్లమ్మ గాయత్రి, ఎల్లమ్మ గాయత్రి. ఏ దేవుడి పేరు పెట్టుకున్నా గాయత్రి. నవ్వుతున్నారా? నిజంగా ఉన్నాయి. అనుకోకుండా నవ్వడం కాదు, నిజం చెప్తున్నాను. కాదు గురి, పోషమ్మ అంటే నాకు ఎల్లమ్మ, పోలేరమ్మ గాయత్రి ఉన్నాయి. మీరు మీ పేరు మీద కూడా గాయత్రి పెట్టుకోవచ్చమ్మా. నా పేరు మీద గాయత్రి, అందరి పేరు మీద గాయత్రి పెట్టుకోవచ్చు. ఎవరికి వాళ్ళు ఇష్టం, అది అవకాశం ఉంది కదా. అన్ని గాయత్రి మంత్రాలే, అర్థం చేసుకోండి. గురుజీ ఇప్పుడు ఈ పూర్తిగా ఈ వ్యసనానికి అలవాటు పడిపోయిన వాళ్ళకి అదే వాళ్ళ ఆస్తికుల్లాగా ఉంది. ఇప్పుడు మన యథార్థాన్ని చెప్తుంటే ఇది మనం నాస్తికుల్లా కనిపిస్తుంటాం వాళ్ళకి. ఇప్పుడు వాస్తవంగా అయితే నాస్తికులు మనం, వారే సరైన మంచి భక్తులు వాళ్ళే, మనం వాళ్ళు అనిపిస్తుంటది చూపుతుంటే. అంత ఘోరంగా ఉంది, ఘోరాతి ఘోరం. వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది, ఏం చేసేట్లేము. మనము దేవుని నమ్మని వాళ్ళం, ఎందుకంటే మూర్తి పూజ చేయను. ఎవరైతే గుడికి వెళ్ళారో, ఇప్పుడు బయట ఒకసారి చూడండి, ఎవరైతే గుడికి వెళ్ళారో వారు హిందువులు కారు. గుడికి వెళ్ళే వారే, మూర్తి పూజ చేసేవారే హిందువులు. ఇంకా ఒక నానుడి గురూజీ, ఆర్య సమాజం అంటే వీళ్ళకి దేవుడు లేడు అంటారు. వీళ్ళకి దేవుడు ఉన్నాడు, ఏముండవు, వీళ్ళు నాస్తికులే, ఏ దేవుని మొక్కరు. అదే కదమ్మా, మొక్కితే భక్తులు, అంతే. మొక్కాలి, మీరు గుడి కనిపించాలి, మొక్కాలి, సాష్టాంగ నమస్కారం చేస్తే భక్తి ఉన్నట్టు, లేకపోతే లేదు. దీని వెనక కుట్ర ఎవరు? వెనక కుట్రలు ఎవరు? స్వాములే, బావాలే, గురువులే, ఆచార్యులే, ప్రవక్తలే, వీళ్ళే ఉంటారు. ఇక్కడ విషయం ఏంటంటే, మనం కేవలం ఈ పౌరాణికులు, ఇది మనము హిందువులు దీంట్లోనే కాదు సుమా, క్రైస్తవులు కూడా ఇలాగే ఉంది. క్రైస్తవుల్లో ఇలాగే ఉంది, ఇస్లాం ముస్లిం దాంట్లో కూడా ఇలాగే ఉంది. మీరు ఎక్కడ వెళ్ళినా ఇలాగే ఉంది. చెప్పండి, ఎందుకు ఇలాగ ఎందుకు ఉంటుంది? గురువు గారు, వాళ్ళలో కూడా ఇలా ఉందా గురూజీ? గురువు గారు, క్రైస్తవులు ఎన్ని లేవు? క్రైస్తవులు ఎన్ని శాఖలు లేవు, ఎన్ని బ్రాంచ్లు లేవు? ఈ ముస్లిమ్స్ ఎన్ని లేవు? గురువు గారు, సున్నీ, ఇంకా రకరకాల ఎన్ని లేవు? చాలా ఉన్నాయి గురుజీ. గురువు గారు చెప్పండి. అసలు యేసు ప్రభు లేడని చెప్పేసి నిన్న దీంట్లో వచ్చిందండి యూట్యూబ్ లో. ఎన్నో ఉన్నాయి, లేడని, ఉన్నాడని, అతడే అని. లేదు గురువు గారు, అతను అమ్మగారు చిన్న వినండి, నేను చెప్తాను. అసలు యేసు ప్రభు పుట్టలేదు, గ్రంథం లేదు, ఏటీ లేదు. మనం పెట్టుకునేవి తప్ప ముస్లింలు, ఈలువులు, ఆలువులు అందరూ మానవ కులమే, మానవ ధర్మమే, యాద ధర్మమే, గురుకులమే, గురుబోధ. ఇంతకంటే మించింది ఇంకోటి లేదనేసి నిర్ధారణ జరిగిందండి. ఇది నాకు కొంత అవగాహన దొరికింది. యేసుక్రీస్తే కాదు, కృష్ణుడు లేడంటున్నారు ఇప్పుడు. ఎవరండి వీళ్ళందరూ వచ్చారు, చచ్చిపోయారు. ఎవరు వచ్చారు, ఎక్కడ పోయారు, అక్కడ పోయారు. అంతేకాదు దాని గురించి మనం మీరు ఆగాలి. మీరు వినడం మాత్రమే. మీకు మాట్లాడడానికి పర్మిషన్ లేదు, మీకు మాట్లాడడం. గురువు గారు ధన్యవాదాలు. మీరు వినడం మాత్రమే. ఓకే. ఇవన్నీ విషయాలు బయట ప్రచారం ఉన్నాయి, కానీ యేసుక్రీస్తు పుట్టలేదు, కృష్ణుడు కూడా పుట్టలేదు, ఏ రాముడు పుట్టలేదు, మీరు పుట్టలేదు, నేను కూడా పుట్టలేదు అంటారు ఇప్పుడు. ఎవరు పుట్టలేదు, అర్థమవుతుందా? అటువంటి పరిస్థితి ఉంది. జగన్ మిథ్య, బ్రహ్మ సత్యం కదా. కనిపించే మొత్తం ఇదంతా మిథ్యనే కదా. మీరు మిథ్యే, మీ శరీరం మిథ్యే, మీ మాటలు మిథ్యే, మీ అన్ని కూడా మిథ్యే కదా. మిథ్య అనేవారు కూడా మిథ్యే, అర్థమవుతుందా? ఎవరైతే మిథ్య అంటున్నారో వారి నోటితో, ఆ శరీరంతో మొత్తం జగత్తంతా మిథ్యే కాబట్టి వారు కూడా మిథ్యే కదా. అడగడం మిథ్యే, ప్రశ్న వేయడం మిథ్యే, చెప్పడం మిథ్యే, ఉపదేశం మిథ్యే, వినేవారు మిథ్యాలు, చెప్పేవారు మిథ్య, అంతా మిథ్య. మరి ఎవరు మాట్లాడాలి, ఎవరు అడగాలి, ఎవరు చెప్పాలి? ఇది జరుగుతుంది. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఎందుకు ఇలా జరుగుతుంది చెప్పండి? ఏ మతములోనైనా ఇది ఉంది. క్రైస్తవుల్లో ఉంది, ముస్లింలో ఉంది, బౌద్ధుల్లో, జైనుల్లో ఉంది, వంకటింకర్లు అన్ని కూడా. మీకు బౌద్ధుల సంగతి తెలుసు కదా, హీనయానం, మహాయానం పేరు విన్నారా? హీనయానం, మహాయానం అని విన్నా గురుజీ. బౌద్ధులు మటన్ చికెన్ తింటారు, తెలుసు కదా, తెలుసా? బౌద్ధులు మటన్ చికెన్ తింటారు, మధ్యమాంసాలు కూడా సేవిస్తారు. తింటారు గురుజీ. తెలుసా? తెలియదు అది. తింటారు గురుజీ. కాళ్ళు వెళ్ళి చూడండి, బౌద్ధులు కూడా తింటారు, మాంసం తింటారు.
ఏమంటారు ఇప్పుడు? మరి అహింసే పరమో ధర్మ అనేవారు. అహింస ధర్మం కాదు, అహింస మహావ్రతం. పతంజలి మహర్షి ఏమన్నారు? అహింస అంటే ఏంటి? మహావ్రతం, అది మహాధర్మం కాదు. అహింస పరమో ధర్మ కాదు. మనుస్మృతి ఏముంది? ఆచార పరమో ధర్మ. ఆచారమే పరమో ధర్మం కదా. ఆచార పరమో ధర్మ. ఆచారమే పరమధర్మము. అసలు ధర్మం ఆచరణ. ఇటువంటి అన్నిట్లో ఉన్నాయి. కారణం ఏంటి చెప్పండి? కారణం ఏంటి? వేదం తెలియకపోవటం వల్ల ఇవన్నీ అనర్థాలు వచ్చాయి. వేద ప్రచారం లేకపోవటయే. సత్యార్థ ప్రకాశం 11వ సములసం అనుభూమిక చూడండి. వేద ప్రచారం లేకపోవడం వల్ల ఈ మతాలు వచ్చినాయి అంటాడు. ఈ మతాలు రావడానికి కారణం వేద ప్రచారం సరిగా లేకపోవడం వల్ల, చెప్పేవారు సరిగా లేకపోవడం వల్ల, సరిగా ప్రచారం ఉపదేశాలు అంటే సరిగా అర్థం చేసుకునేవారు లేకపోవడం వల్ల. ప్రచారం తర్వాత వేదాలను సరిగా అధ్యయనం చేసేవారు, అర్థం చేసుకునేవారు లేకపోవడం వల్ల. అంటే వ్యాకరణ శాస్త్రాలు, దానికి ఏదైతే వేదాంగాలు ఉన్నాయి, వేదాంగాలను అభ్యాసం చేయకుండా, అధ్యయనం చేయకుండా మనకు వేదాలు అర్థం కాదు. అసలు అవి లేకుండానే వేదాలకు భాషలు రాసేశారు కదా. వ్యాకరణమే రాదు, అసలు వర్ణోచన రాదు, కల్పశాస్త్రాలు కానీ, ఛందస్సు కానీ, అలంకార శాస్త్రాలు కానీ, జ్యోతిషం కానీ రాదు, నిరుక్తం తెలియదు, ఉన్నది కోశం రాదు, ధాతుపాఠం రాదు, అసలు ఆ శబ్దాలకు అర్థమే తెలియదు. వేద మంత్రాలు శబ్దాలకు అర్థాలు తెలియదు. అర్థాలు తెలియకుండానే భాష్యాలు, వ్యాఖ్యానాలు, ప్రవచనాలు, ప్రసంగాలు. ఎంత విచిత్రంగా ఉంటుంది కదా. ఏమి రాకుండానే ప్రవచనం ఇవ్వడం అనేది. వెలిగిపోతుంటారు వారు. ఇప్పుడు కూడా జరుగుతుంది అదే. ఈ కాలంలో కూడా ఇటువంటి అధ్యయనం చేయకుండానే ప్రచారం చేస్తున్నారు వేదాల గురించి. ఇప్పుడు కూడా జరుగుతుంది అదే. ఎందుకు జరుగుతుంది చెప్పండి? నా పేరు, నా ప్రతిష్ట, నా అధికారం, నా పదవి, నా సన్మానాలు, ఇవి జరుగుతాయి. వీటి కోసమే. మనిషి ఎందుకు తప్పులు చేస్తాడంటే వీటి కోసం చేస్తాడు. పేరు కోసం, ప్రతిష్ట కోసం. లోకేషణ, విత్తేషణ, పుత్రేషణ, ఏషణ త్రయం. ఇది కారణం. అది విడిచిపెట్టాలి. అప్పుడేమైనా సత్యాన్ని గ్రహించడానికి, అసత్యాన్ని త్యజించడానికి సిద్ధంగా ఉన్న వారే ఏమైనా పట్టుకోగలుగుతారు. నియమం ఉందా? 10 నియమాల్లో సత్యమును గ్రహించుటకు, అసత్యము త్యజించుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండవలెను. మూడో నియమం. అప్పుడే మూడోనే కాదు, మూడోని అది వేదమును చదువుట, చదివించుట, అది మూడో నియమం. కరెక్ట్. వినుట, వినిపించుట. సత్యాన్ని గ్రహించడానికి సిద్ధంగా ఉన్నవారు మీరు ఉన్నారు కాబట్టి మీరు వింటున్నారమ్మా. మీరందరూ కూడా ఎవరైతే సత్యాన్ని గ్రహించి సిద్ధంగా ఉన్నవారే మీరు వింటున్నారు. వినలేని వారు, ఓర్చుకోలేని వారు, అమ్మో ఇలా ఉంటుందా. ఇప్పుడు మనం ఏది వ్యవహారం చేస్తున్నామో ఈ భౌతికత రహస్యాల పేరుతో ఈ తరగతులు చాలా మందికి, ఇప్పుడు కొందరికి బాధ కూడా ఉండొచ్చు. ఏంటి అసలు గీత గురించి ఇదంతా అవసరమా? ఈ శుద్ధి అవసరమా? ఉన్న చదువుకుంటే అయిపోతుంది కదా, భక్తి ఉంటే సరిపోతుంది కదా. ఆ శుద్ధి ఏమిటి? శుద్ధమైన గీత, విశుద్ధ గీత ఏమిటి? ఒక రకం విమర్శ అనిపిస్తుంది కొందరికి. అన్ని శ్లోకాలు మంచివే కదా అనిపిస్తాయి కదా. 700 శ్లోకాలు మంచివే కదా, తీసేయడం ఎందుకు, శుద్ధి చేయడం ఎందుకు అని కూడా అనిపిస్తుంది. కొత్త వాళ్ళు చెప్పండి, శుద్ధి చేసుకొని తినడం మంచిదా, చెత్త ఉంచుకొని తినడం మంచిదా? కొత్త వాళ్ళు శుద్ధి చేసుకొని తినడం మంచిది. శుద్ధి చేసుకుంటేనే మంచిది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? శుద్ధి చేసిన సిద్ధంగా ఉంది. మన పెద్దలు మనకు శుద్ధి చేసి ఇచ్చినారు తెలుగులో. మన సిద్ధంగా తీసుకోవడం. ఇప్పుడు మనం శుద్ధి చేసిన అవసరం, మన బుద్ధి కూడా అవసరం లేదు ఇక్కడ, అంత సిద్ధంగా ఉంది. మనం ఇప్పుడు శుద్ధమైన భౌతికతను అధ్యయనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ముందు ఈ భూమికి అంతా, ఈ బేస్, ఈ ఇంట్రడక్షన్ అంతా అధ్యయనం చేస్తున్నాము. దీని తర్వాత మీకు చాలా హాయిగా ఉంటుంది. తర్వాత అంటే శుద్ధమైనటువంటి శ్లోకాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఒక్కొక్క అధ్యాయం గురించి కూడా మనం రాసినారు. అంటే ఏ అధ్యాయంలో ఏం జరిగిందని కూడా రాయడం జరిగింది. చాలా బాగా రాశారు ఈ భూమికలోనే. తర్వాత చాలా బాగుంటుంది. గోపదేవ్ గారి యొక్క భాష కూడా చాలా బాగుంటుంది. వారు ఎంతో పరిశ్రమించి, పరిశీలించి, చాలా మంచి అనుభవంతో ఈ తెలుగు అనువాదం చేయడం జరిగింది. అది తెలుగు అనువాదం అనిపించదు నిజానికి. ఈ భగవద్గీత గోపదేవ శాస్త్రి గారు రచించారేమో తెలుగులో అనిపిస్తుంది. వారు కనుక అబద్ధం చెప్తే, అంటే వారి గురుగారి పేరు తీయకుండా ఇదంతా రాసి పెట్టేసి ఇది నాదే అంటే కూడా ఒప్పుకోవచ్చు. అలా ఉంటుంది అది గోపదేవ్ గారి యొక్క భాష.
అనువాదం అనిపించదు. కొత్తవారు చెప్పండి మీ అభిప్రాయాలు, ఏమనిపిస్తుంది గీత గురించి అధ్యయనం ఓం చేయడం అవసరమా నమస్తే కాదా? గురూజీ. ఓం నమస్తే గురూజీ. చెప్పండి అమ్మా. ఆ, తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం గురూజీ. నేనైతే మీరు చెప్పేవి చాలా ఆ కొత్తగా ఉన్నాయి. ప్రయత్నిస్తున్నాను గురూజీ. పాతవి ముందు నేను బయట తీసుకొస్తున్నా అంతే. నేను కొత్తగా ఏం తీసుకురావట్లేదు. అక్కడ దాక్కుని ఉన్నాయి, దాచిపెట్టేశారు అంతే, మరుగున పడి ఉన్నాయి చీకట్లో. ఎంత అజ్ఞానంలో ఉన్నామో నేనైతే ఉన్నానో అర్థమవుతుంది గురూజీ నాకైతే. చిన్నప్పటి నుంచే పండిత గోపదేవ శాస్త్రి గారి దగ్గరికి మా నాన్నగారు తీసుకుని వెళ్తుండే మమ్మల్ని. చాలా చిన్నగా ఉండే గురూజీ నేను. మలక్పేట మళ్ళీ నాకు అది గుర్తుకులేదు గురూజీ. నేను ఒక 10 సంవత్సరాలు ఉంటా. మలక్పేటే. మలక్పేటే అనుకుంటే గుర్తుకులేదు. కానీ తీసుకుని వెళ్ళి వింటూ ఉంటే ఏం అర్థం కాకపోతుండే. ఇప్పుడు మళ్ళీ ఇంకా అప్పుడు దాంట్లోనే అర్థం కాదు, చిన్న వయసు అర్థం కాదు. గురూజీ ఒక చిన్నది, మీ అకౌంట్ నంబర్ ఇస్తారా గురూజీ? సరే అమ్మా. మీ నంబర్ కూడా నాకు తెలియదు. మీ నంబర్ కూడా రాసుకోండి. ఇస్తే బాగుంటుంది. చెప్పండి గురూజీ. 90007 90007. 307 గురూజీ. 48 48 559 4855 90007 48559. 4855. ధన్యవాదాలు గురూజీ. ఇది మీ ఆశ్రమం ఎక్కడ ఉంటుంది గురూజీ? వర్ని రోడ్, నిజామాబాద్. నిజామాబాద్. వర్ని రోడ్. నేను ఎక్కడో ఉన్నాను, నాకు అన్ని దూరంగా అనిపిస్తాయి గురూజీ. దూరం ఏం లేదమ్మా, ప్రపంచం అంతా ఒక గ్రామం, ఇప్పుడు ఒక ఊరు, ఒక విలేజ్ అయిపోయింది. అంతే 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 గురూజీ. మీరు ఇప్పుడు దుబాయ్లో ఉన్నారా? దుబాయ్ ఇప్పుడు అబుదాబి. ఇక్కడంతా యుద్ధ వాతావరణం ఉంది కొంచెం. జాగ్రత్త అమ్మా. అదే గురూజీ. శుభం. ధన్యవాదాలు గురూజీ. నేను ప్రయత్నిస్తున్నాను గురూజీ, నేను ఇంకా అర్థం చేసుకోవడానికి. బుక్ లేదు నా దగ్గర, పుస్తకం లేదు. సో మీరు చెప్పిందే నేను ఫోటో పెడతాను. అలాగే గురూజీ. అలాగే గురూజీ. ధన్యవాదాలు గురూజీ. ఇంకా ఎవరైనా కొత్త గురూజీ ఆ నెంబర్ తీసుకుంటే గ్రూప్ లో యాడ్ చేస్తారు. నంబర్ రాసుకోండి. మీ నంబర్ చెప్పండి. ఒక్క నిమిషం ఉండి అమ్మ, రాసుకుంటా. గ్రూప్ లో యాడ్ చేస్తామమ్మా నిన్ను. ఉదయం కూడా ఎప్పుడు వీలైతే అప్పుడు వినమ్మా. అలాగే అమ్మా. చెప్పమ్మా. +971 971 56 56 749 749 40 13. మీ శుభనామం? మహేశ్వరి. 12 నంబర్లు అమ్మా. 971 56 749 4013. కరెక్ట్. మొత్తం 12 నంబర్లు వస్తున్నాయి. 12 digits. ఇది కోడ్ +971 కోడ్ అండి, ఇక్కడ అబుదాబి కోడ్. నంబర్ ఇస్ 56 749 4013. +971 అనేది అబుదాబి కోడ్ అనమాట, కంట్రీ కోడ్. గురూజీ. +971. మీ నంబర్ 56 749 4013. మంచిదమ్మా. శుభం. ధన్యవాదాలు. నెంబర్ తీసుకున్నారు కదా, గురూజీ నెంబర్ తీసుకున్నారు కదా, మీరు ఇట్లా యాడ్ చేసుకోండి. గురూజీ అని పెట్టుకోండి. అప్పుడు పంపించినా కూడా, ఇన్వైట్ పంపించినా ఎమ్మటే గురూజీ ఓం అని పెడతారు. అలాగే అలాగే అమ్మా. ధన్యవాదాలు. దర్శన కళ గ్రూప్ లో మీ పేరు యాడ్ చేస్తామా? అలాగే అలాగే గురూజీ. ధన్యవాదాలు. కొత్త వారు మీరు ఇంకొంచెం ప్రయత్నం చేయండి. ఆ భగవద్గీత ఏది ఉందో చదువుతుండండి. నిజానికి అంటే 700 శ్లోకాలు చూడండి, అందులో మనం ఇంకా చాలా విషయాలు తెలుస్తాయి. 700 శ్లోకాలు, దాంట్లో మనకు కొన్ని రిపీట్ కనిపిస్తాయి.
అప్పుడు మనకి అనిపిస్తుంది ఎందుకు వచ్చింది ఇది మళ్ళీ ఈ శ్లోకం అని అనిపిస్తుంది. ఆ డౌట్ వస్తుంది. అప్పుడు మీకు అర్థమవుతుంది, చెప్పింది చెప్పినట్టు అనిపిస్తుంది. ఉదాహరణకు నయనం చిందంతి శస్త్ర అని శ్లోకం ఉందా, అదే అర్థం వచ్చే శ్లోకాలు 2-3 కనిపిస్తాయి మీకు. అప్పుడు అనిపిస్తుంది మళ్ళీ ఎందుకు వచ్చింది ఈ శ్లోకం అని. ఇది అదే అర్థం ఉంటుంది అలా. అప్పుడు అంటే ఈ భగవద్గీత ఎందుకు రాయాల్సి వచ్చిందో అప్పుడు మీకు అర్థమవుతుంది. అది విషయం. గీత గురుజీ మీ అమ్మ. పేరు మీ పేరే ఓం గురుజీ. ఓం ఓం గురుజీ గురుజీ. బయట వ్యవహారంలో పేరు ఓం గురుజీ కానీ పేరు అసలు కర్మయోగి నారాయణ వస్తుందమ్మా మీకు. కర్మయోగ నారాయణ. కర్మయోగి నారాయణ అని వస్తుంది. అలాగే అలాగే గురుజీ, ధన్యవాదాలు. పరబ్రహ్మ జిజ్ఞాసు యూట్యూబ్ లో కూడా పెట్టుకోవచ్చు, చూడొచ్చమ్మా మీరు. అన్ని అంత ముందు ప్రాతవన్నీ వినొచ్చు మీరు. నేను ఇప్పుడు అన్ని పేరు విన్నానమ్మా, మారిందమ్మా. అన్ని మహేశ్వరం వింటున్నాను అమ్మా. ఇప్పుడు గురుజీ పేరు మారింది. ఇప్పుడు సన్యాసి కాబట్టి పేరు మారింది. మీ అన్ని పరబ్రహ్మ చూస్తా ఉంటాను గురుజీ, మీరు చాలా ఇన్స్పిరేషన్ నాకు. మా ఇప్పుడు అక్కగారు కూడా పేరు- ఉన్నారు, మా అక్కగారు కూడా ఇవ్వండి. హైదరాబాద్ లోనే ఉంటారు, చెప్తాను మీ గురించి. సరే, ఏం పేరమ్మా? మంజుల. తెలిసి ఉంటారు. కానీ మీ వేరే మీ వాళ్ళు. వింటా ఉంటారు గురుజీ, మీ అన్ని వింటా ఉంటారు తను కూడా. ఆహా. మీ పేరు మళ్ళీ చేంజ్ మారిందన్నారు గురుజీ. ఇదే స్వామి పరబ్రహ్మ జిజ్ఞాసు. అలాగే గురూజీ. ధన్యవాదాలు గురుజీ. సన్యాసం అయిన తర్వాత పేరు మారింది. పేరు మారలేదు, మార్చేసుకున్నాను నేనే మార్చేసుకున్నాను. శుభం. ఇంకా ధన్యవాదాలు గురుజీ. సందేహాలు, ప్రశ్నలు, పుస్తకాలు లేని వారు తెప్పించే ప్రయత్నం చేసుకోండి, లేదా ఒక గీత పుస్తకం దగ్గర ఉండాలి. ఇది లేకపోతే తెప్పించుకునే ప్రయత్నం చేయండి. ఒక గీత పుస్తకం తప్పకుండా దగ్గర ఉంచుకోండి, ఎందుకంటే అన్ని శ్లోకాలు వస్తాయి, ఈ శ్లోకాలు కూడా ఉంటాయి కాబట్టి. ఏ గీత అయినా పర్వాలేదా గురుజీ? నా దగ్గర ఉంది గీతా పుస్తకము. అంటే శ్లోకాలు మొత్తం పూర్తిగా ఉంటే సరిపోతుంది. 700 శ్లోకాస్ ఉన్నాయి గురుజీ దాంట్లో. ఉంచుకోండి, అది ఉండాల్సిందే, ఎందుకంటే ఆ క్రమంలో వస్తాయి. అప్పుడు ఏదైతే అవసరం లేదో మీరు కట్ చేసుకోవచ్చు. అంటే దాంట్లో మీరు ఒకటి రాసుకో. మీరు చెప్పేటప్పుడు ఆ బుక్ ని ఫాలో కావచ్చు గురుజీ? కావచ్చు. అలాగే అంటే గురుజీ. అన్ని రావు, ఇక్కడ శుద్ధమైన శ్లోకాలు మాత్రం వస్తాయి అన్నమాట. అలాగే అలాగే గురుజీ. అప్పుడు ఏ శ్లోకాలు శుద్ధంగా అది దాంట్లో మీరు టిక్ చేసి పెట్టుకుంటే అయిపోతుంది. అలాగే అలాగే గురించి కరెక్ట్. ధన్యవాదాలు. గీతమ్మ గ్రంథం అది ఉంది, పూర్తిగా 700 శ్లోకాలు. కానీ అర్థం మారుతుంది, జాగ్రత్త. గీతమ్మ గ్రంథం అర్థం వేరుంటుంది, ఇక్కడ అర్థం వేరుంటుంది. అప్పుడు భేదం తెలుస్తుంది. అలా ఉంచుకోవడం మంచిది, భేదం అర్థం కావాలి. శుభం. గోపిదేవ్ గారు బాగా తెప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాం గురించి. మేము ముగ్గురు, అప్పర్ మాస్టర్, నేను. ఆల్రెడీ మంచిది, ఉంచుకోవడం మంచిది. పంపిస్తాను, ఈ రోజు పంపిస్తామన్నారండి. వస్తున్నాయా గురుగారు? వస్తున్నాయండి. శుభం. ఇంకేమైనా సందేహాలు, ప్రశ్నలు? ఒకసారి అభిప్రాయం చెప్పండి, ఏమనిపిస్తుంది గీత రహస్యం గురించి తెలుసుకోవడం? గురూజీ విచిత్రంగా అనిపిస్తుంది గురూజీ. విచిత్రంగా అనిపిస్తుంది. అనిరుద్ధుడు, ప్రద్యుమ్నుడు కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది వెళ్తా గురుజీ. ఉంటే ఎంతుందా, ఎంత దీనిగా చేశారా అన్నట్టు అనిపిస్తుంది గురు. గురూజీ, ఇంకా పండిత్ రావు గారు రచించిన గీత కాల్పనిక గ్రంథం అయితే ఇంకా చాలా బాగుంటది గురూజీ. ఇటువంటి చాలానే భగవద్గీత గురించి చాలా పుస్తకాలు హిందీలో ఎన్నో ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. కానీ మొత్తం మీద గీతా భక్తులు ప్రపంచం అంతా ఉన్నారు, ఇది ఒప్పుకోండి. ప్రపంచమంతా భగవద్గీత భక్తులు ఉన్నారు, అనుయాయులు ఉన్నారు. ఇప్పుడు ఎక్కువైంది గురూజీ, అందరూ కంఠస్థం చేస్తున్నారు, విదేశీయులు, గోల్డ్ మెడల్ పొందుతున్నారు. విదేశీయులు అది పోటీలు, గీతా శ్లోకాల పోటీ జరుగుతున్నాయి పెద్ద ఎత్తున. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కూడా జరుగుతుంది గీతా శ్లోకాల విషయంలో. అంటే అంతా ఇంకా గీత గురించే శ్రద్ధ ఏమీ తగ్గలేదు. అంటే అశుద్ధంగా ఉన్నాయి, ప్రక్షిప్తలు ఉన్నాయి అన్నప్పటికి కూడా గీత పట్ల భక్తి ఏమి తగ్గలేదు. అది అంటే వేదం వైపు రావడానికి ఒక ప్రవేశ ద్వారం అనుకోవచ్చు, ఎంట్రన్స్. ఆ రకంగా దాన్ని ఉపయోగించుకోవచ్చు, భగవద్గీతను ఆ రకంగా ఉపయోగించుకోవచ్చు. చెప్పండి అమ్మా. ప్రక్షిప్తము అంటే ఏంటి గురుజీ? ప్రక్షిప్తం అంటే కల్తీ, మిలావట్, మిక్స్.
ఓకే. ప్రక్షేపం అంటే విసిరేయడం, దాన్ని కలపడం అన్నమాట. తీసుకొచ్చేసి ఎక్కడో ఉన్నదని తీసుకొచ్చి కలపడం, ఓకే. సందర్భం లేకుండా. విసిరేస్తే ఎలా ఉంటుందమ్మా? మనం విసిరేస్తే ఎలా ఉంటుంది? అది ఎక్కడో పడుతుంది కదా. అవును, అవును. ప్రక్షేపం అంటే విసిరేయడం అర్థం నిజానికి. సంస్కృతంలో క్షేపం అంటే విసిరేయడం. అవును. విసిరేస్తే ఎక్కడ పడ్డది తెలియదు ఇక. అంటే ఇక ఈ ప్రక్షేపాలు చేసేటప్పుడు, ప్రక్షిప్తం చేసేటప్పుడు ఏదో ఒక శ్లోకం పెడితే అది ఎక్కడ ఏ సందర్భంలో అసందర్భం లేకుండా వస్తుందన్నమాట. అది ఎక్కడ ఉంచారో కూడా తెలియదు, ఎక్కడ ఒకటి పారేస్తారు అంతే. ఆ సందర్భం అవునా కాదా, ఆ క్రమం ఆర్డర్లో ఏం సంబంధం ఉండదు. దాన్ని ప్రక్షిప్తం అంటారు. మరొకటి విక్షిప్తం కూడా ఉంటుంది. ప్రక్షేపం, విక్షేపం అంటే కొన్ని తీసేయడం జరుగుతుంది, అనవసరం తీసేస్తారు, పీకేస్తారు అక్కడ నుంచి, అది విక్షేపం. ప్రక్షేపం కలపడం, అవి తీయటం. ఒకటి కలపడం అంటే బుద్ధిపూర్వకం కలిపితే ఒక లెక్క ఉంటుందమ్మా. అబద్ధాలు ఆడిన అతికినట్టు ఉండాలి కదా. ఇక్కడ అబద్ధాలు, ఈ ప్రక్షేపాలు అతికినట్టు ఏమి ఉండవు, వంకటింకర ఉంటాయి, సందర్భం ఉండదు, తెలిసిపోతుంది. మరి చెప్పారు కదా, మసిపూసి మారేడుకాయను చెప్పండి, మసిపూసి మారేడుకాయను నేరేడుకాయ నేరేడుకాయ చేయలేము, మారేడుకాయ చేయలేము. మొత్తం సామెత చెప్పండి, సగం సామెత, బయట సగం సామెత. మారేడుకాయ మసిపూసి మారేడుకాయను నేరేడుకాయను చేసినట్లు, ఇది మొత్తం సామెత. మారేడుకాయను మళ్ళీ నేరేడు మసిపూసి. మారేడుకాయ పెద్ద సైజు, అసలు అది వంతనే లేదు. నేరేడుకాయ మొత్తం మసిలాగే ఉండదు, అది గమనించండి. అయినా ఇది ఇంత లా ఉండే, అది ఇంత చిన్నగా ఉండే. గమనించండి. ఇప్పుడు మసి పూసి మారేడుకాయ నేరేడుకాయ అంటే, నేరేడుకాయ ఏ రంగులో ఉంటుంది? కొంత బ్లూ కూడా ఉంటుంది, కొంత ఆ రంగు వేరు, నేరేడు రంగే వేరు కదా. ఆ రంగు ఎవరు కనిపెడతారు? రంగే వేరు కదా, జామున్ కలర్ అంటారు దాన్ని కదా. మరి ఆ రంగే వేరు, అది మొత్తం మసిగానే కాదు కదా. మసి యొక్క రంగు ఏంటి? నల్లగా ఉంటుంది. అంత నల్లగా ఉంటుందా నేరేడుకాయ? కదా, ఉండదు కదా. రంగు తప్పే, దాని సైజు తప్పే. అంటే అర్థం ఏంటి? అది చెప్పిన కరెక్ట్ చెప్పాలి కదా, కనీసం అతికినట్టు ఉండాలి కదా అబద్ధం. అలా అన్నమాట. మసిపూసి మామిడికాయ చేసినట్టు చేయడమే ప్రక్షిప్తాలు. సందర్భం ఉండదు, ఏముండదు. ఇంకా గురూజీ ఇప్పుడు నమస్తే గురూజీ, నేను లీవ్ అవుతున్నా. సరే, శుభం. భగవద్గీత గురించి గోపదేవ్ గారు ఈ చెప్పినటువంటి భగవద్గీతను రమారావు 2 రాష్ట్రాల్లో మనమే ప్రారంభించేసినట్టుంది గురూజీ. ఎంతవరకు ఇది అందరూ కూడా అలా ఎవరు చెప్పలేదు ఇంతవరకు, ఎవరు ఈ ముట్టుకోలేదు. విశుద్ధ గీత గోపదేవ్ గారు ఈ అనువాదం గీతను ఎవరు ముట్టుకోలేదు, ఇంతవరకు చెప్పలేదు బయట. మాతాజీ చెప్పారు గురూజీ. అంటే మాకు ఈ ముందు నుంచి కాకుండా 70 శ్లోకాలు వేదానికి అనుకూలంగా తెలియజేశారు. అందుకే మేము అప్పుడు కొనుక్కున్నాం అందరం. అంటే ఈ పుస్తకాలు ఉన్నాయని మీ దగ్గర అప్పుడే? ఉన్నాయి గురూజీ, అప్పటి నుంచి ఉన్నాయి. అవన్నీ రాయించారు, అర్థాలు కూడా రాయించారు. అదృష్టవంతులు మరి. పుస్తకంలో రాయించారు. ఎవరు ఎప్పుడు తెలవందే మాకు అన్ని అప్పుడు తీసుకొచ్చి ఇచ్చారు మాకు పుస్తకాలు. క్రితమే కొన్నాను గురించి. ఆ బుక్ పోయింది కానీ 10 సంవత్సరాల క్రితమే కొన్నాను నేను కూడా, అప్పుడే చదివాను కూడా. అదృష్టవంతులు. అయితే ఇప్పుడు ఈ కనీసం ఈ విధంగా మన ఆర్య సమాజంలోనే ఈ రకంగా ప్రయత్నం చేసి ఉంటే, మనకేం తెలిసి ఉంటే, అంటే ఇప్పుడు మీరు చెప్తుంటే ఒక రకంగా భయం వేస్తుంది, బాధ కలుగుతుంది గురూజీ. అసలు నాకేం అనిపిస్తుంది, బాధ కలుగుతుంది, భయం వేస్తుంది. ఎంత ఘోరంగా మన ధర్మ ప్రచారం జరుగుతుంది, ఘోరంగా ఎంత దీనిగా అనిపిస్తుందని ఒకసారి అసలు చెప్తుంటే, అసలు ఆ గీత శ్లోకాలు తర్వాత క్లాసులు వినకూడదు అనిపిస్తుంది. నా మనసుకి అలాగ అనిపిస్తుంది విపద్గాన్ని చెప్పిన తర్వాత. అదే పెద్ద కుట్ర అండి. ఇది ఒకటే కాదు, అన్ని శాస్త్రాల గురించి కుట్ర జరిగింది. మన దేశీయ ఈ విద్వాంసులు కూడా అమ్ముడు పోయారు డబ్బులకు. కొందరికి తెలియక, అమాయకత్వంతో, రకరకాల కారణాలు ఉన్నాయి. సరిగా అర్థం కాక, అయినా పండితం అనిపించుకోవాలి కదా. అర్థం కాదు కానీ పండితం అనిపించుకోవాలి. ఆ రకంగా అజాగ్రత్త, నిర్లక్ష్యం, అతిభక్తి కూడా, మళ్ళీ అతిభక్తి అది కూడా. కొందరికి కవిత్వం, పైత్యం ఉంటుంది కదా, ఆ పైత్యం వల్ల కూడా ఎన్నో కారణాలు ఉన్నాయి. మనం అదృష్టవంతులం కదా, వడ్డించడం ఇస్తారు, అంత రెడీమేడ్
రెడీగా ఉంటే తీసుకుని తినడం మన పని. మనం ఏం ఇప్పుడు కష్టపడాలి చూడండి. చాలా ఆ? అదృష్టం. గురుగారు ఇప్పుడు నాకు అర్థమవుతుంది గురుజీ. మీరు సాన్నిధ్య నిత్యదర్పణం అయిపోయిన తర్వాత భగవద్గీత శాంతి పర్వం, అదే మహాభారతం శాంతి పర్వము లేదా అనుశాసన పర్వం చదువుకోవాలి రెండు అవును అనుకున్నారు. మళ్ళీ ఇప్పుడు ఈ గోపదేవ్ గారి భగవద్గీత మీరు ఎందుకు ఇప్పుడు వచ్చారన్నది మాకు అర్థమైంది గురించి. దీని గురించి బాగా తెలుసుకోవాలి. ఇది బేస్. ఇది శాంతి పర్వంలో విషయము. ఇది భీష్మ పర్వం నిజానికి. అవును భగవద్గీత అనేది భీష్మ పర్వం. అవును. ఇందులో కూడా ఈ శాంతి పర్వం గురించి, అనుశాసన పర్వం గురించి కొన్ని మనకు నీతులు వస్తాయి కదా. అవును అవును భీష్ముని యొక్క ఉపదేశాలు ఉంటాయి. అవును. భీష్ముని ఉపదేశాలు చాలా ఉన్నాయి అనుశాసన పర్వంలో. చాలా చాలా నీతులు వస్తాయి. ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, రాజు ఎలా ఉండాలి, ప్రజలు ఎలా ఉండాలి, చాలా విషయాలు వస్తాయి. అది కూడా ఎందుకు అది అంటున్నానంటే 3వ సములాసములు ఉంది సిలబస్ లో. మహాభారతం మొత్తం కాదు, శాంతి పర్వం అనుశాసనం తప్పకుండా చదివించాలి, అధ్యయనం చేయించాలని మాసి రాశారు. అందుకే అంటే ఈ విశుద్ధ భగవద్గీత గోపిత పూర్తి అయిపోయిన తర్వాత ఆ రెండు చెప్పుకోవాలి గురించి. ఇది ఒక బేస్ ఏర్పడుతుంది. ఇప్పుడు భగవద్గీత అయిన తర్వాత బేస్ ఏర్పడుతుంది. అవుతుంది. అదే గురించి. దీని తర్వాత ఏమనుకుంటున్నా అంటే, ఇప్పుడు మీ అందరికీ ఒక విషయం తెలిసి ఉండాలి. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఏదైతే దినచర్య మంత్రాలు ఉన్నాయో ఆ మంత్రం వచ్చేసరికి మీకు తెలుసా స్పష్టంగా? స్నాన మంత్రాలు ఉన్నాయనుకోండి, ఆపోయిష్టమయ, అసలు దాని అర్థం ఏంటి? ఎందుకు ఆపోయిష్ట అనాలి? అసలు నీళ్ళు ఎలా ఉండాలి స్నానం చేసేటప్పుడు, నీటి యొక్క లక్షణాలు, గుణధర్మాలు ఎలా ఉండాలి, ఇటువంటి వర్ణన ఉంటుంది. అలాగే ఉదయం లేవగానే ప్రాతరగ్ని ప్రాతరంధ్రం ఎందుకు అనాలి? అసలు అందులో ఏముంది? ఆ మంత్రాల్లో అద్భుతమైన అర్థాలు ఉన్నాయి. ప్రాతరగ్నం అంటే 10 పేజీలు రాసి పెట్టినాను. ప్రాతరగ్ని అనే శబ్దానికి ఇప్పుడు 20 క్రితం 10 పేజీలు రాసి పెట్టాను నేను. ప్రాతరగ్ని అనే శబ్దానికే అర్థం చేసుకోండి. అది ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు దినచర్య గురించి ఏతుందో ఆ మంత్రం ఒకసారి మీకు వివరంగా చెప్పాలని ఉంది. అది అయిన తర్వాత అప్పుడు అనుశాసనపురం, శాంతిపురం చూద్దాం. ముందు మన దినచర్య తెలియాలి కదా. మనం మంత్రోచన చేసుకుంటున్నాం. స్నాన మంత్రాలని, ఆచరణ మంత్రాలని, అన్నం తినేటప్పుడు మంత్రాలు, అన్నం తిన్న తర్వాత మంత్రం, ఇవన్నీ ఉన్నాయి కదా. చివరికి శయనకాల మంత్రాలు. దానివల్ల ఉపయోగం ఏంటి? ఎలా వాడుకుంటున్నాం? అందులో మహాశక్తి ఉంది నిజానికి. సరిగ్గా వాడుకుంటే నిద్ర వచ్చేస్తుంది. నిజానికి రాత్రి పడుకుంటే నిద్ర రావాల్సిందే. చదివిన తర్వాత సుఖ నిద్ర రావాల్సిందే. నిజానికి వస్తుందా మరి? ఇవన్నీ ఉన్నాయి. రాష్ట్రం కూడా మరి మీ ద్వారా వినాలని. ఇది భద్రత అయిన తర్వాత, అవి దినచర్య అయిన తర్వాత అప్పుడు చూద్దాం. శాంతిపురం, అనుశాసనపురం అంటే మహర్షి చెప్పారు కాబట్టి అది అవసరం ఉంది కూడా. అసలు విషయం చాలా అవసరం ఉంది. చెప్పండి గురుగారు. నేను కనకరాచార్యునిగానే నా ఉద్దేశ ప్రకారం ఏంటంటే, నాకు ఆనందం ఏంటంటే, ఇక్కడ పంచాయతీ ఉండాలి మన ప్రజలు, అంటే మన ఊర్లో. అక్కడ కలెక్టర్ ఉండాలి జిల్లాలో, ఇక్కడ మండలంలో ప్రెసిడెంట్ ఉండాలి, మండలం ప్రెసిడెంట్. అక్కడ ఎవరు ఉండాలంటే రాష్ట్రపతి ఉండాలి. ఈ మధ్యన కోర్టులు, పోలీసు బృందం ఇవన్నీ వేస్ట్ అండి. ఈ రైళ్లు వేస్ట్, ఈ బస్సులు వేస్ట్, ఇవన్నీ వేస్టే. నడక మాత్రం ఉంటే సరిపోద్దండి. అంతకంటే నాకు అవగాహన లేదు. ఈ రాష్ట్రపతి పరిపాలన అంటే 30 సంవత్సరాలు లేకపోతే 50 సంవత్సరాలు జీవితాంతం ఉండాలి. ఎవరున్నా ఈ విషయం గురించి మళ్ళీ మాట్లాడే సందర్భం వేరు. అలాగనే గురుగారు. ధన్యవాదాలు. ఈ సందర్భం వేరు, దాని గురించి తర్వాత మాట్లాడదాం. ధన్యవాదాలు. మీరు మధ్యలో మాట్లాడొద్దు, విన్నారా? నేను మాట్లాడమన్నప్పుడు మాట్లాడండి, వింటున్నారా? మాట్లాడండి అన్నప్పుడు మాట్లాడండి. నమస్తే. సందర్భం లేకుండా మాట్లాడితే వాతావరణం మారిపోతుంది కదా. సరే, అయితే మన గురించి తెలియాలి, మన మార్గం గురించి, మన సిద్ధాంతం గురించి కొంత అవగాహన ఉండాలి. అది అవసరం ఉంది. మనం చాలా అభ్యాసం చేసుకోవడం అవసరం ఉంది. మనకు ప్రశిక్షణ అవసరం ఉంది. ఈ ప్రశిక్షణ లేకపోవడం వల్లనే ఎన్నో సమస్యలు వస్తున్నాయి. బయట మనము సరిగా సమాధానం ఇచ్చుకోలేకపోతున్నాం. మనకు తెలుసు ఈ మార్గం మంచిదే, సత్యమే, కానీ సరైనటువంటి సమాధానం ఇచ్చుకోలేకపోతున్నాము. ఎందుకు? మనకు ట్రైనింగ్ లేదు, ట్రైనింగ్ తీసుకోవట్లేదు. ఏ విషయంలో కూడా
చెప్పండి మీరు, సంధ్య గురించి ట్రైనింగ్ ఉందా? సంధ్య గురించి సరిగ్గా లేదు. మరి ఎలా సంధ్య చేసుకుంటారు? ఎలా సంధ్య ఏదో చేసుకుంటారు? మొత్తం చదివిస్తున్నాం అంతే తప్ప మరి మాకు సరైనటువంటి దాని అవగాహన లేదు. సరే యజ్ఞం గురించి చెప్పండి. యజ్ఞం గురించి చెప్పండి. సామాగ్రి గురించి చెప్పండి. సామాగ్రి గురించి పూర్తి అవగాహన ఉందా? సామాగ్రి గురించి, నెయ్యి సంస్కారం గురించి, మరి ఇటు చిన్న చిన్న విషయాలు మనకు ఇంకా సందేహం ఉంది కదా. మీరు కొన్ని క్లాసెస్ విన్నాను గురూజీ, మీరు చెప్పారు సామాగ్రి గురించి, ఇవన్నీ రాసుకున్నాను నేను. సామాగ్రి గురించి వేసే ఘీ గురించి కూడా, దాంట్లో మిక్స్ ఏమేమి చేసేది కూడా చెప్పారు మీరు ఒక క్లాస్ లో. చాలా ఉందమ్మా, పెద్ద రహస్యం అది. యజ్ఞం అనేది తెలుసుకోవాలి గురూజీ. యజ్ఞం అనేది సైన్స్, అది కెమిస్ట్రీ. నిజానికి చాలా డీప్ ఉంటుంది అది. యజ్ఞం గురించి అసలు ఎంతని చెప్పుకోవచ్చు. యజ్ఞం అంటే మహర్షి ఏమన్నారు? శిల్ప విద్య అంటే టెక్నాలజీ. యజ్ఞం దాని అర్థం, దాని మీనింగ్ ఏంటి? శిల్ప విద్య అంటే టెక్నాలజీ. అంత టెక్నిక్ ఉంటుంది, అలా మ్యాథమెటిక్స్ ఉంటుంది, అన్నీ ఉంటుంది దాంట్లో. యజ్ఞకుండం ఆకారాలు రకరకాలు ఉంటాయి. దాని నిర్మాణ, ఆ షేపు, అంటే ఏ షేపులో యజ్ఞం చేస్తే ఎంత టెంపరేచర్ వస్తుంది, కింద బేస్ కింద టెంపరేచర్ ఎంత, మధ్యలో ఎంత, సైడ్లకి ఎంత టెంపరేచర్ ఉంటుంది, ఆ టెంపరేచర్ బట్టి ఏ గ్యాసెస్ వస్తాయి, ఆ గ్యాస్ ఏం చేస్తాయి, ఇదంతా పెద్ద సైన్స్ ఉంది. ఇవన్నీ తెలియాలి గురూజీ, చాలా ఉంది, తెలియాలి జ్ఞానం. అందులో మూలికల గురించి, మనం వేసే సామాగ్రి అంతా మూలికలే. నిజానికి ఏ మూలికలు కలపాలి, ఏది కలపకూడదు. కొన్ని విరుద్ధ మూలికలు ఉంటాయి, రెండు కలపకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇవి మీకు తెలిసి ఉంటుంది, అందరికీ తెలుసు. కర్పూరము ఇంకా వాము పువ్వు ఏమంటారు దాన్ని, పుదీనా సత్వం. మూడు కలిపితే ఏమవుతుంది? వాటర్. పుదీనా సత్వము, వాము పువ్వు. వాము అంటే వాము పువ్వు కాదు, అది కూడా కర్పూరం లాగే ఉంటుంది. మూడు కలిపితే ఏమవుతుంది? వాటర్ అవుతుంది. మరి పక్క పక్కన పెడితే ఏమవుతుంది? దూరం ఉంచితేనే ఆగుతుంది, దగ్గర పెట్టేస్తే వాటర్ అయిపోతుంది. మరి మనం ఏం చేస్తున్నాము? అటువంటి మూలికలను దగ్గర కలిపేస్తాం, కొన్ని విషయాలు విషంగా మారిపోతాయి. మూలికలు దూరం వస్తే మంచిదే, కలిపేస్తే విషంగా మారిపోతాయి. అటువంటి వాటిని సామాగ్రిలు వేసి మనం వేసేస్తాం, స్వాహ అంటాం. అప్పుడేమొస్తుంది? విషం బయటకు వస్తుంది. ఇటువంటి తెలిసి ఉండాలి, అందుకే రోగాలు వస్తాయి మనకు. కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ కంట్రోల్ చేయాలి. యజ్ఞం చేస్తే తప్పకుండా కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది, కంట్రోల్ చేయాలి. దానికి టైమింగ్ ఉంది, ఏ టైంలో చేయాలి, ఉదయమా ఉదయం చేస్తే ఉదయం ఏ టైంలో, సూర్యోదయం సూర్యాస్తమయం, ఇవన్నీ లెక్కలు ఉన్నాయి. అది పెద్ద సైన్స్, అది తెలియకుండా మనం యజ్ఞం చేస్తున్నాం. ఇటువంటి ఎన్నో విషయాలు ఉన్నాయి. వేదం అంటే ఊరికే మాటలు కాదు, పూర్తిగా జ్ఞానం. వేదం అంటేనే జ్ఞానం కదా. విధ అంటేనే జ్ఞానం, విధ జ్ఞానే, సందేహం లేదు. ఇక వేదములో సైన్స్ ఉందా లేదా, వేదంలో నాలెడ్జ్ ఉందా లేదా, జ్ఞానం ఉందా లేదా, అవసరం లేదు. వేదమంతా నాలెడ్జే మొత్తం, ఒక్కొక్క అక్షరం. కనీసం మన గురించి, మన యజ్ఞం గురించి, మన సంధ్య గురించి, మన దినచర్య గురించి తెలిసి ఉండాలి, అవగాహన ఉండాలి. అది నా ప్రయత్నం. ఇదంతా దేని కొరకు, ఎవరి కొరకు అని ప్రశ్నించుకోండి. చెప్పండి, ఎవరి కొరకు ఇదంతా? ఎవరి కొరకు? నా కొరకే, ఆత్మశుద్ధి కోసం గురించి. నీ కొరకే, నా కొరకే. నేను ఎవరి కోసం చెప్తున్నాను ఇవన్నీ విషయాలు, మాటలు? నా కొరకు చెప్పుకుంటున్నాను. నీ కొరకు కాదు, నా కొరకు చెప్పుకుంటున్నాను. అంటే జోక్ కదమ్మా. విని మేము కూడా తరిస్తున్నాం కదా గురూజీ, మీ మాటలు విని మేము కూడా తరిస్తున్నాం కదా. మీకు జోక్ అనిపిస్తుంది కానీ నేను వాస్తవం చెప్తున్నాను. నేను నా కొరకు, నేను ఉదయం లేవడం కానీ చెప్పడం కానీ ఎన్నోసార్లు చెప్తుంటాను, నా కొరకు చేసుకుంటున్నాను. దాంట్లో మీరు వస్తున్నారు కానీ నా కొరకే. అంటే ఆ రకంగానే మన ప్రయత్నం చేయాలి. నేను చేస్తుంది నా కొరకే, ఎవరి కొరకు కాదు, ఏ దేశం కొరకు, ఏ ధర్మం కొరకు కాదు. నేను ఏం త్యాగం చేయట్లేదు. ఈ భావంతో చేసి చూడండి. గురూజీ ఇట్లా తెలుసుకోవాలి అనే విషయం కూడా తెలియదు, ఎవరు చెప్పేది కూడా లేదు. అందరు ఇట్లా నేర్చుకోమన్నారు, నేర్చుకున్నాం, చదువుకోమన్నారు, చదువుకుంటున్నాం. తప్పులు తెలియదు, ఒప్పులు తెలియదు. అట్లనే అయిపోయింది, అంత గొర్రెలో మందలాగా అయిపోయింది. అంత మించి ఏం లేదు అందులో. ఇప్పుడు ఉన్నవారు, వింటున్నవారు ఒక మాట, ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకోండి, ఒక సంకల్పం చేసుకోండి. నేను ఎవరి కోసము ప్రచారం చేయను, నా కోసమే ప్రచారం చేసుకుంటాను అని పెట్టుకోండి. నా కొరకు ఈ ప్రచారం అనుకోకండి,
నేను ప్రచారం కోసం వెళ్తాను, ప్రచారం చేస్తాను, వైదిక ధర్మం ప్రచారం అవుతుంది, పుణ్యం వస్తుంది. పుణ్యం కోసం చేయకండి దయచేసి. నా కోసమే పుణ్యం అని మాట మర్చిపోండి. నాకు పుణ్యం వస్తుంది, పుణ్యం కోసం చేస్తానంటే తప్పు. పుణ్యం కోసం అసలు చేయకండి. నేను నా కొరకే, నా బంధనాలు, నా దుఃఖాలు, నా కష్టాలు, నా సమస్యలు దూరం చేసుకోవడం కొరకే చేస్తున్నాను. ఇలా అనుకోండి, నా సమస్యలను, నా దుఃఖాలను, నా కష్టాలను దూరం చేయడం కొరకే నేను ప్రచారం చేస్తాను. అంటే ఎవరికో చెప్పడం కొరకు వినకండి, చెప్పడం కొరకు చదవకండి, అధ్యయనం చేయకండి. ఎవరికో చెప్పాలని చెప్పేసి ప్రిపేర్ కావద్దు సుమా. నా అనుభవం చెప్తున్నాను. నేను అమెరికా వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా అని వారికి ఏదో చెప్పాలని చెప్పేసి వాళ్ళ కొరకు ఇప్పుడు ప్రిపేర్ కాలేదు నేను. ఇప్పుడు కూడా మీకోసమే ప్రిపేర్ కాను నేను. ఇది రాసిన చెప్తున్నాను. ఎవరి కొరకు నేను ప్రిపేర్ కాను. చెప్పాలని మీకోసం మీకు చెప్పాలి, ఆకర్షణీయంగా చెప్పాలి, మీరందరూ మెచ్చుకోవాలి, అసలు ఏం పెట్టుకోను నేను. ఒకసారి కటువు కూడా చెప్పాను, చాలా కఠోరంగా. కారణం అది అనుకోండి. ఒకసారి అనండి అందరూ, ఈ రోజు నుండి నేను అనండి. ఈ రోజు నుండి నేను నా కొరకే నా కష్టాలను, బాధలను, బంధనాలను, సమస్యలను దూరం చేసుకోవడం కొరకే సిద్ధమవుతాను, ప్రయత్నం చేస్తాను, ప్రచారం కూడా చేస్తాను. ఎవరి కోసం ప్రచారం? నా కొరకు. ఎవరి కోసం? ఏ ధర్మం కొరకు నేను త్యాగం చేస్తున్నాను ఈ భావన పెట్టకోకండి. అసలు పుణ్యం కొరకు ఏం చేయకండి, పుణ్యం ఆటోమేటిక్ వస్తుంది. చూడండి, మీరు నిష్కామ కర్మ చేయండి, నిష్కామ భావనతో. పుణ్యం వద్దంటే వస్తుంది, ఏం చేయాల్సిన అవసరం లేదు. పుణ్యం వద్దంటే అదే వస్తుంది. ఇది రహస్యం. ఇది పుణ్యం కోసం చేస్తే మళ్ళీ బంధనమే, గుర్తుంచుకోండి. పుణ్యం మళ్ళీ భగవంతుడు మళ్ళీ ఫలం ఇవ్వాలి కదా. పుణ్యం చేసుకుని మళ్ళీ ఫలం ఇవ్వాలి. ఫలం ఇస్తే మళ్ళీ పుట్టాలి, పుడితే బంధనే మళ్ళీ. ఎందుకు గొడవ కదా. పుణ్యం కూడా వద్దు. ఏం కావాలి మరి? ఏం కావాలి? పుణ్యం కూడా వద్దు. అప్పుడు మరి మోక్షం కావాలంటే పుణ్యం ఎందుకు మరి? పాపం కూడా వద్దు, పుణ్యం వద్దు. నిష్కామ కర్మ. నిష్కామ కర్మ చేయండి కర్తవ్య భావనతో. ఇది ఎందుకంటున్నా ఈ మాట అంటే గీత యొక్క అసలు రహస్యం ఇదే, సారమంత ఇంతే. కర్తవ్య భావనతో చేయండి, అదే ధర్మము. ధర్మం అన్న దాన్ని కర్తవ్య భావనతో చేయడమే ధర్మం. గీత యొక్క మొత్తం సారమంతా ఇంతే. గీత అయిపోయింది, భగవద్గీత అయిపోయింది. చూడండి, తర్వాత ఇవే వస్తాయి, చూసుకోండి. అర్జునుడికి కర్తవ్యాన్ని తెలిపేదే గీత బోధ. అర్జునుడు నేను పాపం చేస్తున్నా, పుణ్యం చేస్తున్నా అనుకున్నాడు. నువ్వు పాపం చేయట్లేదు, పుణ్యం చేయట్లేదు, నీకు సంబంధం లేదు. నీ కర్తవ్యం నువ్వు చేసుకో, నీ ధర్మం క్షత్రియ ధర్మం పూర్తి చేసుకో. నీకు పాపం లేదు, పుణ్యం లేదు, ఏం లేదు. ఇదే గీత మొత్తం. గీత సారం ఇదే, ఇంతే. చూడండి, ఇదే వస్తుంది చూడండి. మార్పు తేలిపోయింది. గీత మొత్తం అయిపోయింది మీకు, ఇంకేమి లేదు. శుభం. చాలా ఓపిక విన్నందుకు తప్పకుండా మీకు మోక్షం లభిస్తుంది. చాలా శ్రద్ధ ఉంది మీ అందరికీ. అయితే ఉన్నారు, వింటున్నారు. ఈ జన్మలోనే జీవన్ముక్తులు కావాలని భగవంతుడితో ప్రార్థిద్దాం. అటువంటి పురుషార్థం చేద్దాం. సిద్ధంగా అండి పురుషార్థం చేయడానికి. వస్తున్నారా యాత్ర? గురూజీ మీరు రిజర్వ్ చేసుకున్నారా? గురూజీ ఎన్నడు పోతున్నారు? నేను మోక్షయాత్ర గురించి మాట్లాడుతున్నాను. నేను కేరళ యాత్ర గురించి అంటున్నా. నా యాత్ర మోక్షయాత్ర, అనంత యాత్ర. నేను మాట్లాడుతున్నది అనంత యాత్ర. మేము కూడా వస్తున్నాం మీ వెనకే. ఇప్పుడు వస్తాం తెలియదు కానీ మీ వెనకే. మహేశ్వరమ్మ గారు కూడా వస్తున్నారు కదా. తప్పకుండా మీ ముందు నన్ను కూర్చుండబెట్టాడు పరమాత్మ అంటే అది ఏదో ఉంది గురూజీ. రండి. చాలా మంది నా వెంట రెడీ అయిపోయారు. చాలా మంది రెడీగా ఉన్నాం, సిద్ధంగా ఉన్నాం.
నా వెంట సిద్ధంగా రావడానికి ఉన్నాం గురుజీ. సిద్ధమైపోయారు. ఒకటి ఏది గట్టిగా అవసరం పెట్టుకోండి. లేదు మీ అంటే గురువు గారి వెంటే ఉండాలి ఆగండి తప్ప ఆగండి ఇంకేటి ఆగండి లేదు. ఆగండి కనకరాజు ఎక్కువైపోతుంది మళ్ళీ. ఆ, మిమ్మల్ని ఆ, తీసేయాల్సి వస్తుంది మనం. మిమ్మల్ని తీసేయాల్సి ధన్యవాదాలు వస్తుంది ధన్యవాదాలు. వేస్తే. ఎక్కువైతుంది. అతి సర్వత్ర జయేత్. ఎందుకంటే మానవ జన్మ యొక్క ఉద్దేశం అది కాబట్టి ఈ జన్మలోనే ప్రయత్నం చేయాలి. పూర్తిగా పూర్ణ పురుషార్థం చేసి తెలుసుకుని ప్రయత్నం చేయండి. కనీసం మోక్షానందం ఎలా ఉంటుంది, కనీసం రుచి, కనీసం అదని తెలిసి ఉండాలి కదా. చనిపోయిన తర్వాత ఏమి తెలియదు, బాగా గుర్తుంచుకోండి. సుఖము గాని దుఃఖం గాని ఏమి అనుభవించలేము. బ్రతికున్నప్పుడే సుఖమో దుఃఖమో ఏదో ఒకటి అనుభవిస్తాం, కానీ అది కూడా కాదు. మోక్షానందాన్ని ఆస్వాదించాలి. దానికోసం ప్రయత్నం చేయండి. కర్తవ్య భావనతో నిష్కామ కర్మ చేస్తూ, అది కూడా వివేకంతో, బుద్ధితో, అప్పుడు సాధ్యమవుతుంది. ఏం ఖర్చు లేదు, కష్టమే లేదు. నిజానికి చాలా సరళం. ఎంత సరళం అంటే అర్థం చేసుకుంటే సరళం, అర్థం కాకపోతే కష్టం. కానీ ఏ ఖర్చు లేదు, ఎవరి సహాయ సహకారాలు అవసరం లేదు, ఏ ధనం అవసరం లేదు, ఎవరి పర్మిషన్ అవసరం లేదు. అంత సరళం ఇది. ఈ యాత్రలో ఏ టికెట్ అవసరం లేదు, ఏ పాస్పోర్ట్ అవసరం లేదు. మహేశ్వరమ్మ, పాస్పోర్ట్లు, డాలర్లు అవసరం ఆ టికెట్లు లేదు. గురుజీ, ఆ గురుజీ. ఏ ఫ్లైట్లు, ఏ రైళ్లు, ఏ రిజర్వేషన్ ఏం అవసరం లేదు. సత్యం అంత సత్యం గురుజీ. అంత సరళమైన మార్గం గీతలో వస్తే చూడండి, శ్లోకాల్లో వస్తుంది. శ్రద్ధ ఉంటే చాలు. శుభం. శ్రద్ధ. ముగించేద్దాం. ధన్యవాదాలు ముందుగా ధన్యవాదాలు గురుజీ. పరమాత్మకు వందనాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ వందనాలు. సర్వేభ్యో నమో నమః. మీ అందరికీ అభినందనాలు, అభివందనాలు. పరమపిత పరమాత్మ శుభాశిస్సులు. ఓం శం. ఓం నమస్తే గురుజీ, ధన్యవాదములు. ఓం ఓం నమస్తే ఓం గురూజీ. నమస్తే గురుజీ. ధన్యవాదములు గురూజీ. ధన్యవాదములు. ఒక్కొక్క అధ్యాయానికి గురూజీ సారము సంగతి అని కూడా ఇచ్చిండ్రు గురూజీ. దీంట్లో చాలా బాగుంది. ఏంటమ్మా? సారము సంగతి అని ఇచ్చారు మొదట ఒక్కొక్క అధ్యాయానికి ముందుగా. చెప్పుకుందాం, వస్తుంది, అది కూడా వస్తుంది. అది కూడా మీ అంటే ద్వారా లింక్, వింటేనే ఇంకా బాగా లింక్, ఒక్కొక్క అధ్యాయానికి లింక్ సంబంధం ఉంది. అవును, చాలా బాగుంటది. ఓం నమస్తే గురుజీ. ధన్యవాదాలు. నమస్తే. ఓం నమః. ఓం నమస్తే గురుజీ. ధన్యవాదములు. నమస్తే అమ్మా. ఓం నమస్తే గురుజీ, ధన్యవాదములు. ఓం నమస్తే. ఓం నమస్తే గురూజీ, ధన్యవాదం. ఓం నమస్తే. ఓం 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 నమస్తే గురుజీ. ధన్యవాదములు. ఓం నమస్తే అమ్మా. ఓం ఓం ఓం. ఓం నమస్తే గురూజీ, ధన్యవాదములు. గోవింద గారు, ఉదయం తొందర రండి. గురూజీ తర్వాత అడ్మిషన్ ఉండదు. సరే సరే. ఏం చేయాలంటే పొద్దున్న లేవగానే ముందు ఓపెన్ చేసి పెట్టేసుకోండి. అలా సరే గురూజీ. ఫోన్ ఓపెన్ చేసి పెట్టుకొని తర్వాత పని చేసుకోవచ్చు కదా. నమస్తే గురూజీ, ధన్యవాదాలు. ఓం అక్షర గారు, ధన్యవాదాలు. ప్రయత్నం చేస్తాను గురూజీ. నమస్తే. ఓం ఓం ఓం. ఓం సాదర్ ప్రణాం గురుజీ. సాదర ప్రణామం. ఓం 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 ఓం.